ఈ ఉదయవేళలోని ఆశీర్వాదాన్ని బట్టి నేను ఇంకా విందారగించుచున్నాను. అపరిమితం, అమోఘం. మనం ఒక చోట చేరుకున్నప్పుడు దేవుడు చేయు కార్యాలు అతీతమై ఉంటున్నవి. ఈ ప్రతిష్ఠితను మనం దేవుడికి చేసినప్పటి నుండి ఇక్కడ పరిస్థితులు ఎలా జరుగుతున్నవో మీరు గమనించారా? ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, బలము వెంబడి బలము, మహిమ వెంబడి మహిమ. కేవలం ఆశ్చర్యమైన సంగతే. ఆయన అలాగే చేయుచూ ఉంటాడు. ఇక్కడ చేతి రుమాల కొరకు నేను ప్రార్థించాను. ఇక్కడున్న మీలో కొందరికి అవి చెంది ఉన్నవి. సరే, ఒకటి రెండు క్షణాలు నేను వాటిని గురించి సవివరణ చేస్తాను. ప్రథమంగా, మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన క్రిస్మస్ బహుమతి అయిన సూటు బట్టల కొరకు మీ అందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సోదర నెవిల్, నీవు ధరించున్నవి అవేనా? ఆ సూటు బట్టలు. దైవ సేవకులు ఎల్లప్పుడూ సూట్నే ధరిస్తారు. ఎంతో అద్భుతంగా ఉన్నది. మంచిది. వారికి చెమట పోస్తుంది. ఆ చెమట ఎంతగానో బట్టల నాశనం చేస్తుంది. చూశారా? ప్రసంగికుడికి చాలా బట్టలు అవసరమై ఉంటవి, మరియు మంచి బట్టలు అవసరం. తక్కువ ధర ఖాదీ బట్టలు కోరికనే చిరిగిపోతవి కొద్ది కాలానికి. అందుకని అలాంటి మంచివి ధరించడానికి బాగుంటుంది. అలా ఒకసారి తలంచండి. ఈ బట్టలు ప్రభు సేవకులకు మీరిస్తున్న సహకారం అవుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించును. యేసు చెప్పాడు, ఈ చిన్నవారైన సోదరులకు మీరు చేస్తున్నారు కాబట్టి మీరు నాకు చేస్తున్నారు అని అన్నారు. కాబట్టి మీరు ఇద్దరు దైవ సేవకులకు సూటు కొని తీసుకురాలేదు, కానీ యేసుకు 2 సూట్లు తెచ్చారు. చేత మీరు నాకు చేసేది అని ఆయన అన్నారు. నేటి ఉదయవేళలోని ఆ చిన్న పరలోక స్పర్శ మీరు గమనించారా? ఇలాంటి వేదిక పిలుపు ఇంకొకటి లేదు. వర్తమానం ముగించిన వెంటనే పరిశుద్ధాత్మ ప్రజలను తడిపి విశ్రాంతి ఉత్సంగించినది. దేవుని యొక్క మహిమ కదలింపు లేక కృమ్మరింపు అది. వారు చుట్టూరా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. లూయిస్విల్ నుండి, వాలెట్ స్ట్రీట్ బాప్టిస్టు చర్చి నుండి వచ్చిన నా ప్రియమైన మిత్రులను నేను అలా గమనించాను. మధ్య ద్వారములు నిలుచుని దేవుని ఆత్మ కృంభరింపుతో వారు ఉన్నారు. ఆహా! కూడికైన తర్వాత వారిని కలిశాను. అది దేవుని శక్తిని వారన్నారు. అవునది యథార్థమే అని నేను అన్నాను. అవును, నీ వల్లది వాస్తవం. దేవుని యొక్క శక్తి వివరించడానికి నీకు మాటలు లేవు. నీవేమి చెప్పాలో నీకు తెలియదు. కూడికను పరిశుద్ధాత్మ తన స్వాధీనమందుకున్నాడు. ఆయన దానితో ఏమి చేయనో నీకు తెలియదు. శాంతతో, ప్రదీప్తితో, హాయిగా. ఓ సహోదరా ప్యాట్, అది నాకు పరలోకమే. దాని గురించి అనుభవం పొందే పాతకాలపు తరహా వారి వలె ఉన్నాను. చూశారా? కీర్తి శిష్యులు పాల్ రేడర్ వలె. ఒకప్పుడు అతను ఒక కథ చెప్తూ ఉండేవాడు. అతను చెప్పాడు, అతని భార్య బల దగ్గర కూర్చున్నారు. ఆమె ఎక్కడికో ఏదో పని మీద వెళ్లాలనుకుంటుంది. అతనైతే ఆమెతో అలా చెప్పుకుంటూనే పోతున్నాడు. నేను చేయలేను, ఇంకేదో మొదలైనవి. ఆమె అలా గాయపరిచాడు. అతడు ఆమె వైపు చూశాడు. ఆమె చెక్కిళ్ల మీద నుండి కన్నీళ్లు వస్తున్నవి. సరేలే అని తన మనసులో అనుకున్నాడు. అంత చిన్నదానికి ఆమె బాధపడితే బాధపడి అని అనుకున్నాడు. కనుక మగవానిగా కాగితం మడిచి తన పల్లెవి కింద పెట్టేశాడు. ఆమె ఎప్పుడు కూడా ద్వారం వద్ద నిలబడి ముద్దు పెట్టి వీడ్కోలు ఇచ్చేది. వాకిల దగ్గరికి అతను వెళ్లిన తర్వాత చేయి ఊపేది. తన ఆఫీసులో తిరిగి వచ్చే వరకు ఆ దినానికి అది అతనికి చాలు, తెలుసా? అయితే ఆ రోజు ఉదయం వారు బయలుదేరుతున్నప్పుడు ఆమె ద్వారం వద్ద ఎందుకు నిల్చున్నది? అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. వాకిలి చివరకు నడిచి వెళ్ళాడు. వాకిలి తెరచి తిరిగి చూశాడు. తల ఉంచుకొని ద్వారం దగ్గర నిలబడి ఉన్నది, ఇంకా బాధతోనే. అతడు బాబాయ్ అని వీడ్కోలు చెప్పాడు. ఆమె బాయ్ బాయ్ అని వీడ్కోలు చెప్పినది. వీధిలో నడుస్తూ వెళ్తున్నాడు. తిరిగి ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ నేను ఇంటికి తిరిగి వెళ్ళక ముందు నాకేమైనా జరిగితే, నేను తిరిగి వెళ్ళక ముందు ఆమెకేమైనా జరిగితే, దేవుడు మమ్మలను తెర నుండి దూరపరిచి పిలుచును. ఆమె ఎంత మంచిదో, ఆమె ఎంత శ్రేష్టమైన స్త్రీయో మొదలు అనుకుంటున్నాడు. ఇంకా ముందుకు సాగిపోయే కొలది హృదయం ఎంతో బరివెక్కిపోతుంది. అందుచేత వెనుదిరిగి పరిగెత్తాడు.
వాకిలు తెరిచాడు, ఇంటిలోనికి పరిగెత్తాడు, తలుపు తెరిచాడు. తలుపు తీసిన వెంటనే ఒకరి ఏడుపు వినబడుతూ ఉంది. చుట్టూ చూశాడు. తలుపు వెనకాల ఆవిడ నిలబడి ఉంది. ఎలా అంటుంది, అతను నన్ను క్షమాపణ అడగలేదు, అతను మన్నించమని కోరలేదు, ఏమీ చెప్పలేదు. ఇలా చెప్పబడుతుంది. అతడు ఆవిడ తటాలు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. వెనుదిరిగి బయటకు వెళ్లిపోయాడు. వాకిల్లో వద్ద నిలబడి ఉండగా ఆమె ద్వారం వద్ద నిలబడి ఉన్నది. అతడు బాబాయ్ అని చెప్పగా ఆమె బాబాయ్ అని చెప్పినది. ప్రథమంగా చేసిన రీతిగానే అయితే చివరిలో కొంత భావన కనిపిస్తున్నది కనుక అది అలాగే ఉంటుంది. చూడండి, అలాంటి భావన దాని ఎందుకు కలిగినట్లయితే అది దేవుని దగ్గర నుండి వచ్చినదే అవుతుంది. కొన్ని క్షణాల క్రితమే ఎన్నుకునే విషయంలో కొత్త ట్రస్టీ సహోదరుడు సోత్మెన్ ట్రస్టీలందరూ తెలుసుకుని ఉంటారని నా నిరీక్షణ. ప్రభుత్వ ద్రవ్య సంవత్సరాంతరమున అనగా జనవరి 1వ తేదీకి సంఘ కార్యాలయమందలి పాదరీలు, పెద్దలు మొదలగు వారి కాల పరిమితి సమాప్తమవుతుంది. వారు తిరిగి కొనసాగకూడనట్లయితే పాదరీలు అని నా అర్థం కాదు, ట్రస్టీలు, పెద్దలు, సండే స్కూల్ టీచర్లు మొదలగు వారు. పాదరి గారు సంఘము ద్వారా ఎన్నుకోబడతాడు, ఆయన ఉంటాడు. ఆ తర్వాత ప్రస్తుత మొదటి ట్రస్టీలు, పెద్దలు, సండే స్కూల్ టీచర్లు లేక ఇంకెవరైనా కొనసాగదలిస్తే వారు కొనసాగవచ్చు. వారి కొనసాగుటకు నిరాకరిస్తే వారు రాజీనామా చేయవచ్చు. వారికి వ్యతిరేక్తమైనది ఏమీ లేదు. రానున్న సంవత్సరానికి కొరకై వారు కొనసాగవచ్చు. వారు కొనసాగినట్లయితే వారికి ఎన్నిక ఉంటుంది. కార్యనిర్వహణ ఏదో దానికై ఇంకొకరిని నిర్ణయించవచ్చు. అందుచేత జీవితకాలం అంతా ఒక వ్యక్తి బోర్డుకు పరిచయం చేయడం కొరకై తనను గుచ్చివేయడం కాదు. దేవుడు తనతో ఉండి సహకారం ఇస్తున్నప్పుడు తన విధిని నిర్వర్తించుగా అతను ఎంతకాలం అభిరుచి కలిగి ఉంటాడో, లేక ఆమె భాగాన్ని లేక బాధ్యతను దేవుని పనికై కొనసాగించుటకు అభిరుచి కలిగి ఉంటుందో, మాతో కలిసి పరిచయం చేయడం కొరకై వారిని మాతో ఉండించుటకు ఆనందిస్తున్నాం. గమనించారా? అయితే పరిచయం చేయుటకు ఆ విధంగా ఒక వ్యక్తికి 1 సంవత్సరం తరుణం అనుగ్రహించబడుతుంది. అది ఎలా ఇష్టపడతారో తెలుసుకుంటారు. మనలో కొంతమంది ట్రస్టీలు, పెద్దలు కూడా సంవత్సరాల తరబడిగా చేస్తున్నారు. అలాగా నిజంగా ఎంతో సౌమ్యమైన కార్యము. కాల నిర్ణయం లేదు. ట్రస్టీ సభ్యులు కానీ, పాస్టర్ గాని, లేక బోర్డులోని మరో వ్యక్తి గాని ఇక ఈ పని చాలు అని అనుకున్నట్లయితే, లేక తొలగిపోవాలని కోరినట్లయితే, అలాంటప్పుడు సంఘానికి ఇరుకుపరుస్తారు. అలాంటప్పుడు మరొకరు ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. అలాంటిదే ఈ రాత్రి జరిగిన విషయం. సోదరు విలియం మార్గన్ తన ట్రస్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు. వారికి ఇంకొక ట్రస్టీ అవసరం. మరో సమయంలో సహోదరు సోత్మెన్ ట్రస్టీగా నిర్ణయించబడింది. ఈ రాత్రి బోర్డు వారి చేత స్వీకరించబడి ఉన్నాడు. సంఘమునంతకాలము అది అధికారమై ఉంటుంది. మన సంఘంలో అయితే అది సంఘం యొక్క సర్వసత్తాధికారం అవుతుంది. సంఘము ప్రేరేపించబడి ధర్మకర్తలు ఉంచుతుంది, తీసివేస్తుంది. సంఘము పాస్టర్ గారిని ప్రేరేపణ చేస్తుంది. అది ఏమైనప్పటికీ అదంతా సంఘమే ఒకటై పాస్టర్ గారి ముందుంచుతున్నది. అది అపోస్తుల సంబంధితమైనది. బైబిల్ కాలమందు అలా జరిగినది. ఆ కారణము చేత ఏ ఒక్క వ్యక్తి కూడా సంఘములో నిరంకాషాధిపతిగా ఉండబోరు. అలాంటిది మనకు అవసరం లేదు. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి నాతో కలిసి ఒకరికి ఓటు ఇవ్వాలంటే ఒక్క ఓటు మాత్రమే తాను కలిగి ఉంటాడు. ఇక్కడ సంఘంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఒక్క ఓటు మాత్రమే కలిగి ఉంటాడు. ఇది నేను చెప్పడమే కాదు, ఇది సంఘము చెప్పిందై ఉంటున్నది. చూడండి, శరీరమందు సంఘము ఏమి చెప్తుందో మీరు అది సమ్మతిస్తున్నారా? అది లేఖనానుసారమని నేను తలుస్తాను. అది అలాగే ఉండాలి. సరే, ప్రభు చిత్తమైతే రేపటి దినం మొదలుకొని ఈ వారమంతా గంభీరమైన వారం ఉంటుంది. నాకు రానున్న సంవత్సరానికి నేను తీర్మానాలు చేయవలసి ఉన్నది. అన్ని ఆహ్వానాలకు నేను తీర్మానం చేయవలసి ఉన్నది. నేను కార్యాలయానికి వెళ్లి నా ఆహ్వానాన్ని ఏరుకుని ఇంటికి తీసుకొస్తాను. అందుచేత కొన్ని దినాల వరకు దేవుని యొద్దకు ప్రార్థించడానికి వెళ్లి ఎక్కడికి వెళ్లాలో, ఏమి చేయాలో అందుకొరకై నడిపింపు దయచేయమని ఆయన్ని వేడుకుంటాను. ఆయన భూమిపై ఉన్నప్పుడు ఎలాగో అలాంటి కాలంలో మనం నివసించట్లేదు. దేవుడు ఆయన ఒక స్థలం నుండి మరో స్థలానికి నడిపించాడు. ఆయన కొన్ని గంటలు ఒక పట్టణంలో ఉండేవాడు. ఆ తర్వాత ఇంకో నగరానికి ఆయన తరలి వెళ్లేవారు.
మరి ఈనాడైతే పద్ధతి మరో విధంగా ఉంది. ఇది నిర్ణయించబడుతుంది. సేవా సంబంధితమైన గ్రూపులన్నీ తదితర విషయాలన్నీ జరిగించవలసి ఉంటుంది. నేను చేసే విధం ఏ విధంగా ఉంటుందంటే, ఆఫ్రికా ఆహ్వానాన్ని, ఇండియా ఆహ్వానాన్ని తెచ్చి ఒక చోట పెట్టేస్తాను. కాలిఫోర్నియా, ఉటావా మొదలైన రకరకాల ఆహ్వానాలన్నీ ప్రత్యేకంగా కుప్పలుగా పెడతాను. అలా ఉంచేస్తాను. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్లి ప్రార్థించుకుని తీసుకుని కాళ్ళలో ఉంచుతాను. అలా 1-2 దినాలు గతించిన తర్వాత తిరిగి వచ్చి ప్రార్థన చేస్తాను. ఒక స్థలానికి వెళ్ళడం కొరక ఏదో నా హృదయంలోకి వస్తుంది. ఆ పిదప అది కేవలం తలంపైనా అని చూస్తాను. ఆ తర్వాత అది నేను ఎక్కువగా ఇష్టత చూయించినట్లయితే ఆ కుప్ప ఉన్న స్థలం దగ్గరికి వెళ్లి ఆ ఉత్తరం ఏరుకుని అది ఎక్కడ ఏర్పాటు చేయబడిందో ఆహ్వానం అంతా చదువుతాను. అలా చేయడానికి ఇక్కడ ఒక కారణం ఉన్నది. విమానంలో 72 గంటల ప్రయాణాన్ని నీవు ఆలోచించు. ఎప్పుడైనా విదేశయాత్ర చేసినట్లయితే తెలుస్తుంది. పైకి క్రిందకు చుట్టూరా తుఫానులో వెళ్తుంది. కొన్నిసార్లు నీవు పైన వెళుతున్నది క్రిందకి వచ్చేస్తుంది, గిర్ర తిరుగుతుంది. అదంతా నీకు తెలియదు. విసిరివేసినట్లుగా కుదుపుతూ నీలి మేఘాల్లో ఊగుతుంది. అది నీకు తెలియదు. అలా 3 దినాలు 3 రాత్రులు ప్రయాణం చేస్తే ఆ తరువాత ఆ దేశం మీద నీవు అడుగు పెట్టితే నిన్ను మొట్టమొదట ఎదుర్కొనే ఇది ఎవరో తెలుసా? సాతానుడు. సేవా సంబంధితమైన వర్గం వారు ఇది చెప్పారు. ఫలానా దాని కొరకై ఓటును విభజించేశారు. చూశారా? అడు తర్వాత నీవు ఇలా చెప్పవచ్చు, సరే నేను ఇక్కడికి వచ్చుటకు ప్రభువుకు అంగీకారము కాదేమో అని నీవు అనుకుని చెప్పవచ్చు. అయితే నీవు దేవుని ద్వారా పంపబడిన వాడవైతే నీవు శత్రువును ఎదుర్కొనవలసి వస్తుంది. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ఇక్కడకు అడుగు పెడుతున్నానని నీవు చెప్పు. ప్రభు అయిన యేసు నామమున నేను ఇక్కడికి వచ్చాను, ఆయన పని పూర్తి వరకు నేను ఇక్కడ ఉంటాను అని నీవు చెప్పు. ఆ తర్వాత శత్రు బలాన్ని ఎదుర్కొనడానికి సంసిద్ధమై ఉంటావు. అందుచేత మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అందువల్ల ఈ వారమంతా నా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క ప్రేరేపణను నడిపించునితిగా తద్వారా నేను మంచి తీర్మానాలు తీసుకుంటే కొరకై ప్రార్థించండి. కొన్ని చిన్న చిన్న కూడికలు నా కొరకై ఏర్పాటు చేయబడినది. వాటి నేను గంతుల కూడికలని పిలుస్తాను. ఈ నెల 8, 9, 10 తేదీలలో నేను ఫ్లోరిడాకు వెళ్ళనై ఉన్నాను, లేక జార్జియాలోని టిఫ్టన్ కు. జనవరి 8, 9, 10 తేదీలలో టిఫ్టన్ జార్జియాకు, అనగా ఈ నెలకు బదులుగా అని నా భావన. కెంటకీలోని గ్లాస్కో, బహుశా కెంటకీలోని సామ్సెట్ కు వెళ్లవలసి ఉంటుంది. ఇంకా ఒక రాత్రి కెంటకీలోని క్యాంపెల్వెల్ కు వెళ్లవలసి ఉన్నది. సహోదరు రాజెస్ ఒక రాత్రి తన యొక్క స్థలానికి రమ్మని కోరాడు. ఒకప్పుడు ఆ స్థలాన్ని మనము జారవించుకున్నాం కనుక సహోదరు రాజెస్ కొరకు ప్రార్థించండి. ఈ రోజు అతన్ని కలుసుకుని ఉన్నాం. అతని చేయిని నేను పట్టుకున్నాను. శారీరకంగా చాలా దీనమైన రూపంతో అతను కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడున్న సహోదరు రాజెస్ కొరకు ప్రార్థించండి. అతడు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నాడు. అది అతనికి భయం కలిగించేసి తలకిందులైపోయాడు. అతను ఇప్పుడు చాలా చెడిపోయిన అనారోగ్య స్థితిలో ఉన్నాడు. అతని భార్య కూడా చాలా క్షీణించిపోయినది. మంచి దేవుని బిడ్డలైన ఈ చిన్న దంపతుల కొరకు ప్రార్థించండి. నేను అతను చెప్పాను, ప్రభు చిత్తమైతే ఒక రాత్రి అతని యొద్దకు వస్తానని చెప్పాను. సోదరు రెడల్, మన సహవాస సంబంధిత చిన్న సంఘాలు ఇక్కడ 62లో ఉన్నవి. పెరిగితనం, సిగ్గుగల చిన్న యవనస్తులైన వాడతడు అక్కడికి వెళ్ళాడు. చిట్ట చివరకు ముఖమెత్తి పైకి చూడలేకపోయాడు. తిరిగి ఇంటికి వెళ్ళనై ఉన్నాడు. ప్రజలు అతన్ని తొందర మనిషి అనుకుంటారని నేను అనుకుంటాను. ఆ యవనస్తుల్లో ఒక నిజమైన ప్రత్యేకత కనిపిస్తుందట. నేను అతనితోనే ఉంటూ సహోదరుడా రెడల్, నీవు చేయగలవు అని చెప్తుండేవాడను. అతడు చెప్పాడు, సహోదరు అబ్రహాం, నేను ప్రజా సమూహం ముందు నిలబడితే నా గుండెకాయ నా గొంతులేక వచ్చేస్తుంది. ఒక్క మాటైనా చెప్పలేకున్నాను. నేను చెప్పాను, అక్కడే నిలబడి దాన్ని మింగేసాయి. ప్రభు నామమును బట్టి మాట్లాడు. చూశారా? ఇప్పుడైతే ప్రాముఖ్య రహదారి మీద ఎంత విస్తీర్ణత గల మందిరము కలిగి ఏదో ఒకటి చేస్తున్నాడు. దానితోనే నిలబడు. అతని తల్లిదండ్రి కూడా చాలా చాలా మంచివారు, అది నాకు తెలుసు. ఆ తర్వాత ఒక రాత్రి న్యూ ఆల్బనీ దగ్గరలో జూడీలో ఆగవలసి వచ్చాను. తెలుసా, చిన్న కూడికలు ఒక రాత్రి ఇక్కడ, మరో రాత్రి మరో చోట నేను చేయవలసి ఉన్నది. జనవరి 20వ తేదీ వరకు ప్రతిదీ నిర్ణయ ప్రకారమే జరిగితే ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్ వారి యొక్క అంతర్జాతీయ కూడికకు నేను మేమే వెళ్ళవలసి ఉంటుంది. అక్కడి నుండి కింగ్స్టన్, హైటీ, అటు నుండి దక్షిణ అమెరికాకు, ఆ పైన మెక్సికోకు,
అక్కడ నుండి ఆఫ్రికాకు, ఆఫ్రికా నుండి స్కాండినేవియాకు, ఇంకా మొదలగు చోట్లకు నేను వెళ్ళవలసి ఉంటుంది. సంవత్సరంలో అతి పెద్దదైన భాగమేమై ఉంటుందంటే విదేశ కుడికలే. నా కొరకై ప్రార్థించండి. నేను మంచి తీర్మానం తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రభు అంగీకారం అయితే అలా ఉంటుంది. అలా కాకపోయినట్లయితే నేను ఏ స్థలానికైనా ఎక్కడికైనా వెళ్ళ సంసిద్ధంగా ఉన్నాను. అక్కడికైనప్పటికీ అదెక్కడికైనప్పటికీ సమస్య లేదు, కానీ నేను వెళ్ళవలసి ఉంటుంది. అయితే భూపైన దేవుడు నన్ను ఉంచిన దుమ్ములో నేను నిలబడినంత కాలము, మరణము నన్ను స్వీకరించే వరకు చెప్పన శక్యమైన ఆయన భాగ్యాలను కూర్చి నేను ప్రకటిస్తాను. ఆయన నాకు సహాయం చేసినట్లయితే దేవుని కృపను బట్టి అది నా యొక్క తీర్మానమై ఉంటున్నది. ఆయన హస్తాన్ని ఆయన నా వద్ద నుండి తొలగించినట్లయితే దయ్యం నన్ను చంపివేస్తుంది. అందుకొరకై ఆయన కనికర హస్తము ఆయన నాపైనే ఉంచులాగున మీరు నా కొరకు ప్రార్థించండి. ఆయన కృపను నేను కోరుకుంటున్నాను. గమనించండి, ఆయన న్యాయ తీర్పునకు కాదు. దాన్ని ఎదుట నేను నిలవలేను. ఆయన కృపనే నేను అర్థిస్తున్నాను. ఎందుకంటే నేను తగిన వాడు కాదు అని నాకు తెలుసు. ఎవరు కూడా యోగ్యులు కాదు. ఆయన న్యాయ తీర్పును మనము కోరుకొనవద్దు. మనకు ఆయన కనికరమే కావాలి. ఈ రాత్రిలో గొంతు కొంత బొంగులు పోయినప్పటికీ ఈ మంచి క్రైస్తవుల మధ్య మాట్లాడటానికి ఈ మంచి సదవకాశాన్ని త్రోసిపుచ్చుకోకూడదు. ఓ క్షణం ఆగండి. ఈ ప్రకటన చేయక ముందు ఓ విషయం చెప్పనివ్వండి. ఇప్పుడు మీరంతా ఒక్క మనసుతోనే ఒక్క హృదయంతోనే ఉన్నారు. ప్రతిదీ ఎంతో మాధుర్యంగా సాగిపోతుంది. నా సంఘాన్ని గురించి 2 నిమిషాలు మాట్లాడనివ్వండి. ఆలకించండి. సువార్తనందు నా ప్రియులారా, నాకు కిరీటం అనేది ఉంటే ఆ కిరీటమునందున నా నక్షత్రములారా, యేసుక్రీస్తు రక్తముచే కొనబడిన వారులారా, ఇలాగ తిరిగి వచ్చి ఒక ఉద్దేశము కొరకే దీన్ని నేను చేసేదని వేట ప్రయాణములో మేము దానిని తీర్మానించున్నాము. సహోదరు రాయ్ రోబర్ట్సన్, సహోదరు బ్యాంక్స్ వుడ్, నేను ప్రయాణములో తిరిగి వచ్చుటకు తిరిగి తెచ్చుటకు మేము తీర్మానం చేశాం. సహోదరు రాయ్, మేమంతా మాట్లాడుకుని చుట్టమి మన పాద్రి గారైన సహోదరు నెవిల్ గురించి నిత్యము మీ మధ్య ఉండి కాపరత్వము తదితర విషయాలను జరిగిస్తున్న వ్యక్తి అతడు. మనం ఆయన అభిమానిస్తున్నాం. అయితే సహోదరు నెవిల్ సహా కాపరే ఉండి అందులో ఉండి అలా ముందుకు నెట్టుకుని వచ్చుటకు కొద్దిగా ఇబ్బందిగా కనిపిస్తుంది. చూశారా? అందుకని మనం ప్రార్థించాము. నేనది చేయడానికి ప్రభు చిత్తముగా కనిపిస్తున్నది. ప్రభు ప్రోద్బలమిస్తే నేను శక్తి కొలదిగా చేయాలని ప్రభును కోరుకుంటున్నాను. నా సొంత సమర్పణ నేను చేసుకునే పిదప అలాగో చేయలాగా చేసిన తర్వాత దేవుడు మన మార్గాన్ని ఆశ్రయించినట్లయితే ఆ యొక్క చిన్న సమర్పణ బట్టి ఆయన చిన్న కూడిగా ఆయనే కలిగి ఉంటున్నట్లయితే మనం అలాగే పట్టుకుని ఉంటే ఆయన ఏం చేస్తాడు? అలాగే పట్టుకుని ఉండండి. వినండి, మీరు ఒకరి ఎల్లా ప్రేమ కలిగి ఉన్నారు. ఏ విధంగా ఈ ఉదయాన్నే ఆ దారిలో నిలబడి దేవునికి చేతులెత్తి ఏడుస్తున్నది. ప్రియమైన పరిశుద్ధాత్మ మీ మధ్య సంచారం చేస్తున్నది. సాతాను చెప్పబోతున్న ఏ చిన్న తప్పుడు సమాచారం మీరు వినవద్దు. గ్రహించండి, క్రీస్తు శరీరంలోని అవయవులైన ఏ ఒక్కడి గురించి ఏ సంగతైనా చెప్పినను, దయ్యం ఏదైనా చూయించను, నీవు దాన్ని నమ్మవద్దు. దాన్ని మీరు నమ్మినంత కాలము నీ అనుభవాన్ని చెడబడుతుంది. క్రీస్తు శరీరంలోని అవయవమైన ఒకడు పాపము చేయుటకు నీవు చూసినట్లయితే ఎవరితోనూ చెప్పవద్దు. ఆ అవయవమైన ఆ వ్యక్తి దగ్గరికి ప్రేమతో వెళ్లి అలా క్రీస్తునొద్ద అలాంటి వారిని తీసుకుని రాగలవేమో చూడు. నీవది చేయకపోతే ఇంకొకరితో చెప్పు, వారు నీతో వస్తారు. లేఖనము చెప్పేట్లుగా చేయి. గమనించారా? ఫలానా సహోదరి ఇలాగనా, ఫలానా సహోదరి ఇలాగనా అని ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే వారు చెప్పిన దాంట్లో ఏ ఒక్క మాట అయినా నమ్మవద్దు. నీవు దాన్ని అలాగే వదిలేసాయి. ఎందుకంటే ఇది నీవు గుర్తుంచుకో, సాతాను నిన్ను ముక్కల ముక్కలుగా చేయ ప్రయత్నం చేస్తున్నది. అతను రావడానికి ఎదురు చూడు, ఎందుకంటే అతను వచ్చేస్తాడు. సరే, ఆ మంచివాని ఇంటిలోకి వెళ్ళు, విశ్వసించు, అతను నిలబడు, ఏ ఒక్కటి పుచ్చుకొనవద్దు. ఈ ప్రజలు నీతో కలిసి పరలోక స్థలంలో కూర్చుంటారు. దేవుని ఆశీర్వాదము కొరకై సహవాసము చేయి. ప్రభు బల యొక్క సహవాసమును స్వీకరించు. వారు దేవుని బిడ్డలని పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తారు. అందుచేత మన దయార్థ హృదయమై ప్రేమ కలిగి నిజమైన సహృదయమై ఉందాము. ఒక వ్యక్తి నిన్ను గురించి చెడ్డగా మాట్లాడితే వారిని గురించి మంచిగా మాట్లాడు. ఆ తర్వాత నిన్ను గురించి ఎంత మంచి వినగలవో చూడు. అవునది వాస్తవం. ఎల్లప్పుడూ కూడా కీడుకు మేలునే చేయి, దేశానికి ప్రేమనే కనపరచు.
ఆ వెనకాల కూర్చున్న చిన్న బాలిక, నీకు బాగుగా ఉన్నదా బుజ్జినాన్న? నేనెంతో కృతజ్ఞుడు. వెనకాల ముడివేసి కట్టబడినది. ప్రభువైన యేసు ఆమెను తీసుకుని వచ్చి కూటమిలో హాజరుపరిచాడు. అందులో కొరకై మేమెంతో కృతజ్ఞులమై ఉంటున్నాము. కొన్ని క్షణాల క్రితమని అందుకే వేదికను విడిచి వెళ్ళాను. వారు ప్రార్థించి ఉన్నారు, కానీ ప్రభు దగ్గర నుండి ఏమీ వారు పొందలేదు. కాబట్టి అలా చేయడానికి నిశ్చిత కలిగి ఉండు. దేవుని దగ్గర అలా వాగ్దానము చేయండి. దేవా, నీ కృప చేత నేననేది చేయగలని వాగ్దానము చేయండి. ఎవరేది చెప్పినప్పటికీ మేలునే చేయి, చెడ్డగా తలంచవద్దు. నీవు చెడుగా తలంచట్లయితే నీవు వేషాలుగా చెప్తున్నావన్నమాట. అలాంటప్పుడు నీవు తప్పిదస్తులు అవుతావు. నిజంగా వ్యక్తిని గురించి నీవు మంచి తలంచే వరకు నిన్ను నీవుగా దేవునికి సమర్పణ చేసుకునే ఉండు. అలాగే నీవు చేయాలి. అలాంటప్పుడు దేవుని ఆశీర్వాదంలోని మాధుర్యము నీ ఆత్మను కప్పివేస్తుంది. విజయ జీవితము జీవించే మార్గం అదే. నీవు ప్రేమలో ఉన్నంత కాలము నీకు హాని ఏమీ చేయలేదు. చూడండి, నీకు భాషలున్నట్లయితే అవి నిలిచిపోతవి. నీకు జ్ఞానం ఉన్నట్లయితే అది గతించిపోతుంది. ప్రవచనాలా అవి ఓడిపోతవి. అయితే నీకు ప్రేమ ఉన్నట్లయితే అది నిరంతరము నిలుస్తుంది. మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమింపబడి, మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించండి. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించడం నాకు అది సులభమైన విషయమే. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. నీవు క్రైస్తవుడువా కాదు అనేది అక్కడే నిర్ధారించబడుతుంది. నిన్నెవరైతే ప్రేమించరో అయినప్పటికీ వారినే నీ హృదయమందు ప్రేమించుము. నీవు అలా చేయనట్లయితే అలాగే దేవుని మీదనే అనుకుని ఉండు. అది అలాగే ఉన్నది. అది సత్యమై ఉంటుందని నాకు తెలుసు. ఆమేన్. అది సత్యమే నాకు తెలుసు. మనం ఇప్పుడు ప్రశస్తమైన వాక్యాన్ని తెరవబోతున్నాము. ఓ చిన్న వర్తమానము కొరకై హెబ్రీ పుస్తకంలోని 11వ అధ్యాయం నుండి ప్రశస్త వాక్యాన్ని తెరవబోతున్నాం. గొంతు కొద్దిగా బొంగరపోయినప్పటికీ మధ్యాహ్న వేళ సహోదరులతో కలిసి అద్భుతంగా గడిపితని 6 గంటల వరకు కూడా గదిలోనికి పరిగెత్తుకుని వెళ్లి పడక గదిలో పడకతో మోకరించుకొని క్షణాలు ప్రార్థించాను. లేచి నా బైబిల్ తీసుకుని చదవడం ప్రారంభించాను. ఒక మ్యాగజైన్ పడి ఉంటే చూశాను, దాన్ని తీసుకున్నాను. అది ఆఫ్రికా భాషలో వ్రాయబడి ఉన్నది, అందుకని నేను చదవలేదు. కొన్నిసార్లు నీవు చదువుతున్నప్పుడు నీకు ఒక వాక్యం సంధిస్తుంది. ఆ వాక్యం నిన్ను జీవింపజేస్తున్నది. ఆ విధంగా దైవ సేవకుడు వర్తమానాన్ని పొందుకుంటాడు. చదువుడు ప్రారంభించు. బైబిల్ చదువు. ఏదో ఒకటి మొదటిగా ఏదో నిన్ను సంధిస్తుంది. ఒకటి దానికి తోడవుతుంది, ఇంకొకటి మరలా తోడవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, వేదిక దగ్గరికి వెళ్లి చదువు. మిగతా కార్యం దేవుడు చేస్తాడు. గమనించు, మిగతాది ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. కొన్నిసార్లు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావు. నువ్వు తలంచే తలంపుల పత్రిక నీవు తయారు చేసుకునే వరకు వెళ్తావు. మరికొన్ని పర్యాయాలు కూడికలోని వేదిక దగ్గరకు ఆతృతతో వస్తావు. నీకున్న చిన్న భావాలను చదువుతావు. అలా వాటి పరిశుద్ధాత్మ ఉత్తేజింపజేయడు కాక అనేక పర్యాయాలు అలాగ చేయి. హెబ్రీ 11వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి చదువుదాం. కొన్ని వాక్యాలు మాత్రమే చదువుకుందాం. విశ్వాసమన్నది నిరీక్షించబడే వాడి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవాటికి రుజువునై ఉన్నది. వారిని బట్టి పెద్దలు మంచి సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములు చే నిర్మించబడలేదని వాక్యము చేత గ్రహించుకొనుచున్నాం. అది ఎంతో భాగ్యవంతంగా అగుపించట్లేదా? 3వ వచనం మరలా చదవనివ్వండి, జాగ్రత్తగా వినండి. Through faith we understand that the worlds were framed by the word of God. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మించబడలేదని వాక్యము చేత గ్రహించుకొనుచున్నాం. దేవుని వాక్యం. By faith Abel offered unto God a more excellent sacrifice. విశ్వాసమును బట్టి హెబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు తన అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుని సాక్ష్యం పొందాడు. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. By faith Enoch was translated that he should not see death, and was not found because God translated విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను.
500 years of life. 500 సంవత్సరాలు జీవితాంతమంతే కూడా. But without faith it is impossible to please Him. For he that cometh to God must విశ్వాసము believe లేకుండా that దేవునికి He చేయుట is, అసాధ్యము. and that He దేవుని is ఎదుట a వచ్చువాడు rewarder ఆయన of those ఉన్నాడనియు that diligently తన్ను వెదకు వారికి seek ఫలము Him. దయచేయవాడని నమ్మవలెను. By faith Noah, being warned of God of things not seen as yet, moved with fear, prepared an ark విశ్వాసమును to బట్టి the saving of నోవహు his house, అది వరకు చూడని సంగతుల గురించి దేవుని by చేత which హెచ్చరింపబడి he condemned the భయభక్తులు world గలవాడై and became తన ఇంటి వారి heir of రక్షణ కొరకు ఓడను సిద్ధము righteousness, చేశాను. which is అందువలన by అతను లోకం మీద faith. నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. Now let us pray just a moment and bow our heads. తల్ల వంచుకొని ఓ క్షణం ప్రార్థించుకుందాము. Lord, our most gracious మహాకృప God కలిగిన మా తండ్రిన and దేవా, Father, ప్రభువా, we come now into thy presence again కృతజ్ఞతలతో with thanksgiving. మరొకసారి మీ సన్నిధానంలోకి వస్తున్నాము. Not only are we మేము now తల వంచి feeling that we ప్రార్థించుట are in చేతనే thy presence నీ యొక్క because సన్నిధి that మాతో ఉన్నదని we have తలంచుట bowed మాత్రము our కాదు heads కానీ to pray, but we believe that we are constantly in thy నీ presence. సన్నిధితో నిత్యము మేముందుమని నమ్ముతున్నాము. Because that the ఎందుచేతనగా eyes of the Lord run యెహోవా to and fro నేత్రములు through the earth. భూలోకమంతటా సంచరించుచున్నవి. And you know all సమస్తమును మీరు things. ఎరిగి ఉన్నవారే. And you know the thoughts of the హృదయములోని heart. తలంపులు మీకు ఎరుకైనవే. నిశ్చిత Therefore, ప్రభువా, Lord, the reason we మేము bow తల our వంచి ఈ heads is విజ్ఞప్తి to ask మీకు this అర్పణ petition. చేసుకొనుటకు కారణము That you would forgive us for all of our నీకు విరోధమైన మా trespasses and సమస్త పాపాలను transgressions అతిక్రమాలను against మీరు thee. క్షమించాలని, And that thy mercy నీ యొక్క at కనికరం once మరొకసారి more మా would యొక్క be విస్తరింప extended to చేయాలని, us, తద్వారా insomuch that you మాట్లాడుటకు మా open our పెదవులను lips to వినుటకు మా speak and చెవులను our మీరే ears to తెరవాలని, hear, and అందును thy బట్టి word నీ might వాక్యము నేడు become రాత్రి real to us వాస్తవికతను tonight. దాల్చును కాక. That these few verses చదువుడి that కొరకై we మేము have ఎన్నుకున్న ఈ chosen కొద్ది to read మాటలు might become a భూమి great మీద ఉన్న help to రహస్యమై every ఉన్న నీ member దేహములోని of ప్రతి thy అవయవునకు అది గొప్ప ఆదరణ ఉండుకాక. thy spiritual నీ church, యొక్క ఆత్మ సంఘము, శ్రేష్ఠుల సంఘము, that church that's యేసు been రక్తము bought చేత by the కొనబడిన blood of ఆ Jesus, సంఘము that's been washed and has కడగబడి been పవిత్రపరచబడినదై sanctified and will be presented to నిందారహితమైనదిగా God that day without నిర్దోషమైనదిగా spot, blemish, ఆ or దినాన wrinkle. దేవునికి అర్పించబడినై ఉన్నది. దేవుని యొక్క ఈ బహు శ్రేష్ఠతలో మేము కూడా పాలివారమని విశ్వసించే నమ్మిక కలిగి ఉన్నందుకు మేమెంతటి కృతజ్ఞులము. అది ప్రభు అయిన యేసు యొక్క నీతిమత్వము, కనికరముల వలనే మాకు లభ్యమైనది. Praying now సకల that you will వ్యాధిగ్రస్తులను heal all the స్వస్థపరచమని sickness. ప్రార్థిస్తున్నాము. ఆ చిన్న బాలికను ముట్టినందుకు కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Just a few moments ago laying doubled in the కొన్ని room క్షణాల క్రితమే బాధ చేత గదిలో బంధించబడి ఉన్నది. see her walk out that మిమ్మలను little childlike మీ faith కనికరాన్ని and స్వీకరించి accepting you చిన్న in బిడలాంటి your mercy. విశ్వాసముతో నడుచు చూచుచున్నాము. ఇందుకొరకై మీకు వందనాలు చెల్లించుచున్నాము. And pray that you'll remember ఎంటికలో ఉన్న సహోదరు బేకర్ యొక్క చిన్న బిడ్డను జ్ఞాపకముంచుకోమని ప్రార్థిస్తున్నాము. and the ones సహోదరు Brother నేవిల్ Neville చెప్పిన వారును, spoke of, and oh God, the innumerable ఓ handful of దేవా, the sick. అసంఖ్యాకులైన వ్యాధిగ్రస్తులైన వారు ప్రతి చోట ఉన్నారు. ప్రత్యేకించి ప్రభువా, నిన్ను ఎరుగున వారు, రక్షితమైన వారు ఎందరో ఉన్నారు. వారు వారి పాపములోనే మరణించితే They cannot come నీవెక్కడ where you ఉందో are. వారెక్కడికి రాలేరు. నీ వాక్యాన్ని మాట్లాడుకొరకై ధైర్యాన్ని, బలాన్ని, సాక్ష్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు ఎలాగ మాట్లాడవలనో జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. And then మేము చెప్పుడుకు speak తగిన to us వారన్నట్లుగా when we మాతో have మాట్లాడండి. said enough, that we might walk away మేము and leave the ప్రజలను people అద్భుత in the ఆశ్చర్యాలలో amazement విడిచి మేము wondering వెళ్తున్నప్పుడు, of the great పరిశుద్ధాత్మకు ఆయన Holy పనికై Spirit మేము in విడిచి His వెళ్తున్నప్పుడు, word. Grant it, Lord. Hear us now, we pray ప్రభువా, in Jesus' అనుగ్రహము name we చూపండి, ask it. మా Amen. మనవులు ఆలకించండి. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. I would like to speak just for a short time upon the కొద్దిసేపు subject of జ్ఞానేంద్రియాలు అను పాఠ్యాంశం గురించి నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. we are taught ప్రకృతి that the సంబంధమైన మనిషికి natural man 5 జ్ఞానేంద్రియాలు ఉన్నవని మనకు బోధించబడుతుంది. has and those ఆ 5 5 ఇంద్రియాలు senses అతని control స్వాధీనపరుచుకుంటవి. his or లేక God gave him these ఈ 5 భూసంబంధ senses. గ్రహముతో సంబంధం కలిగినట్టు కొరకై దేవుడు అతనికి 5 జ్ఞానేంద్రియాలను అనుగ్రహించాడు. And those అవేవనగా senses are known దృష్టి, as see, రుచి, taste, స్పర్శ, feel, smell, hear. ఆగ్రహణ, వినికిడి.
those five senses ప్రకృతి which are సంబంధమైన known మనుష్యుడికి to the natural ఈ man. 5 జ్ఞానేంద్రియాలను ఎరుగుతాడు. And they are good. అవి మంచివే. And we cannot operate or ఈ live a 5 normal life. జ్ఞానేంద్రియాలలో ఏ ఒక్కటి లోపించినా మామూలు మనగడను మనము అనుకరణ చేయలేము. నీ దృష్టి, వినికిడి, స్పర్శ, వాసన చూచుట, రుచి చూచుట అవి లేకుండా మామూలుగా మనం మనుగడ చేయలేము. There's ఏదో something ఒక్కటి missing. పోగొట్టుకున్నట్లయితే Some portion of life that we cannot ఆ contact జ్ఞానేంద్రియం without పనిచేయకుండా that sense జీవితంలో ఒక act. భాగానికి సంబంధం విఘాతమవుతుంది. And they're అవి good, మంచివి, and they're useful. ఉపయుక్తమైనవి, ఇంకా అవి దేవుని వలనే మనకు అనుగ్రహించబడి ఉన్నవి. God gave those senses, దేవుడే ఆ జ్ఞానేంద్రియాలను దయచేసి ఉన్నాడు. but they're given to you as a అయితే gift. అవి నీకు వరముగా అనుగ్రహించబడి ఉన్నవి. ఈ జ్ఞానేంద్రియాలను నీవు ఎట్లు ఏ విధంగా లోపరుచుకుంటావో అవి ఎలా ఆధారపడినో Will be the way that your life is. ఆ విధంగానే నీ జీవితము స్వాధీనమవుతుంది. ఆ 5 జ్ఞానేంద్రియాలను లోపరుచుకున్న రీతిగా నీ జీవితం ఉంటుంది. What you see, నీవేమి చూస్తావో, నీవేమి వింటావో, నీవేమి రుచి చూస్తావో, వేటిని అధ్వానిస్తావో, స్పర్శిస్తావో, whatever those senses are yielded to, ఆ జ్ఞానేంద్రియాలు వేటికి లోబడునో వాటి ప్రాబల్యం నీ మీద అంతగా ఉంటుంది. and we are 5 grateful జ్ఞానేంద్రియాలు to మనము God కలిగి that we ఉన్నందుకు have the five మనం senses. దేవుడికి ఎంతో కృతజ్ఞతలై ఉంటున్నాం. But by no means was these five senses given to you. నిన్ను నడిపించడానికి మరో విధంగా నీవి పంచేంద్రియాలను పొందలేదు. They were given to you for భూ సంబంధమైన సంబంధము కోసము contact. నీకివి అనుగ్రహించబడి ఉన్నవి. But there was given you అయితే the sixth sense. 6వ జ్ఞానేంద్రియము అనుగ్రహించబడినది. And that sixth sense belongs only ఆ to the 6వ Christian. జ్ఞానేంద్రియము క్రైస్తవులకు మాత్రమే సంబంధించినది. And you cannot have this sixth sense నీవు until you క్రైస్తవుడు అయ్యే వరకు become a ఈ Christian. 6వ జ్ఞానేంద్రియము నీకు లభ్యము కాదు. Is the only way that you can ever have any more ప్రకృతి సంబంధమైన మనుషునికి five natural పంచేంద్రియాలను senses మించిన for దేదైనా the పొందాలంటే natural person. అదొక్కడే మార్గమవుతుంది. But sixth sense అయితే is క్రైస్తవుడు better known to the బాగుగా ఎరిగిన Christian 6వ as జ్ఞానేంద్రియము విశ్వాసము. it's the one that అదే నిన్ను నడిపించేది, governs and నిన్ను పరిపాలన guides చేసేది. you, and it అది is ఆ superior జ్ఞానేంద్రియాలన్నింటికీ to all the other senses. ఆధిపత్యం వహించు జ్ఞానేంద్రియమై ఉంటున్నది. It's a superior to all of అది the senses. ఆ 5 జ్ఞానేంద్రియాలకు అధికారి అయి ఉంటున్నది. Now, I would not say that because 6వ that we జ్ఞానేంద్రియాన్ని మనం పొంది receive ఉన్నాము, the sixth sense, అందుచేత ఇది చెప్తున్నానని కాదు 5 జ్ఞానేంద్రియాల వల్ల మనకి ఉపయోగం లేదు అని చెప్పట్లేదు. అవును, అవి అవసరమే. ఆ 5 జ్ఞానేంద్రియాలు దేవుని వలనే మీకు అనుగ్రహించబడినవి, and they are to be used. అవి వాడుకోవలసి ఉన్నది. But when the five senses అయితే act ఈ 5 contrary to the జ్ఞానేంద్రియాలు word of God, దేవుని then వాక్యానికి they are వ్యతిరేక్తముగా lies. నడిచినట్లయితే అలాంటప్పుడు అవి అబద్ధమవుతవి. Now, the అయితే sixth sense 6వ cannot lie. జ్ఞానేంద్రియము అబద్ధమాడలేదు. It's a super sense. అది అతీతమైన జ్ఞానేంద్రియము. దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. Speak about, ఈ ఉదయవేళ అతీతమైన గుర్తును గురించి మాట్లాడాను. and tonight on a ఈ super రాత్రి sense. అతీతమైన జ్ఞానేంద్రియమును గురించి. And the super sense is the అతీతమైన Holy జ్ఞానేంద్రియము Spirit, పరిశుద్ధాత్మ. the faith of God that dwells ఆ in you. దేవుని యందలి విశ్వాసము నీలో నివసించును. And if you let 5 జ్ఞానేంద్రియాలు 6వ జ్ఞానేంద్రియానికి లోబడుటకు నీవు అనుమతిస్తే అది నిన్ను నడిపించి మిగతా 5 జ్ఞానేంద్రియాలను ఆ అతీతమైన జ్ఞానేంద్రియములకు స్వాధీనపరుచుకుంటుంది. for its అది ప్రకృతి సంబంధ జ్ఞానేంద్రియానికి ఎంతో ఉన్నతమైనది. ప్రకృతి సంబంధ మనుషుడికి, ఆత్మ సంబంధమైన మనుషుడికి ఎలాగో అలాగే as far as high as the heavens అది is. ఆకాశమంత ఎత్తుగా ఉండి ప్రకృతి సంబంధ మనిషికి అతని పంచేంద్రియాలకు అలాగుంటుంది. నీవు చూడని వస్తువుల మీద నమ్మిక ఉన్నట్లుగా అది చేస్తుంది. నీవు ఊహించని ఈ 5 ఇంద్రియాలు ఎన్నడూ ఊహించిన వాటిని నీవు చేటు గది నిన్ను నడిపిస్తుంది. ఈ 5 జ్ఞానేంద్రియాలలో దయ్యం ప్రవేశించి నీవు అబద్ధమైనట్లుగా చేస్తుంది. అయితే అది అతీతమైన జ్ఞానేంద్రియాన్ని ముట్టలేదు. That's అది దానిని సమీపించడానికి అది ఎంతో దూరమై ఉంటున్నది. that come from God. అది దేవుని యొద్ద నుండి వచ్చినది. It's called అది faith. విశ్వాసము అని పిలువబడుతున్నది. Faith is that great
thing. విశ్వాసమంతటి ఘనమైనది. And ఈ 5 జ్ఞానేంద్రియాలు five senses ఈ 6వ జ్ఞానేంద్రియాన్ని స్వాధీనపరచుకోలేవు. అయితే ఈ 6వ జ్ఞానేంద్రియము ఈ 5 జ్ఞానేంద్రియాలను స్వాధీనపరచుకోగలదు. అతీతమైన జ్ఞానేంద్రియము control ప్రకృతి సంబంధిత జ్ఞానేంద్రియాలను స్వాధీనపరచుకుంటుంది. ఈ 5 జ్ఞానేంద్రియాలు అనగా దృష్టి, రుచి చూచుట, స్పర్శ, ఆఘ్రానించుట అనగా వాసన చూచుట, వెనికిడి. అతీతమైన జ్ఞానేంద్రియం అదనగా అది నేను దేవుని వాక్యమును నమ్మనట్లుగా చేస్తుంది. for that's the only thing it'll దాని మాత్రమే అది మాట్లాడుతున్నది. నీవు చూడనివి, రుచి చూడనివి, స్పర్శించనివి, ఆఘ్రానించనివి, వెలికిడి లేనివి వాటిని నమ్మినట్లుగా అది చేస్తున్నది. ఎందుకంటే అది దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నది. and it will అది ఆ వాక్యాలని కందింపజేస్తున్నది. and make you walk contrary దేవుని వాక్యానికి తప్ప మరో దానికి వ్యతిరేక్తముగా నీవు నడుచున్నట్లుగా అది నిన్ను చేస్తుంది. by faith. విశ్వాసం వల్లనే does it. విశ్వాసమేది చేస్తుంది. Now, in ఈ giving this జ్ఞానేంద్రియాలను illustration, సాధువులుగా చేస్తుండగా the natural ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఈ జ్ఞానేంద్రియాలను కలిగి జన్మించాడు కాబట్టి అవి ప్రకృతి అనుగ్రహించిన జ్ఞానేంద్రియాలు అవుతున్నవి. and that's really వాస్తవంగా అది మాత్రమే అతడు ఎరిగి ఉంటాడు. అది అతని జ్ఞానయుక్తమైన తలంపు ద్వారానే అతడు మనుషుని మారిగానే ఆలోచన చేస్తాడు, you can see as a man, మనుషుని మారిగానే చూస్తాడు, he can మనుషుని understand మారిగానే as a man, గ్రహిస్తాడు, he can hear as a మనుషుని man, మారిగా వింటాడు. అయితే అతడు స్వాధీనపరచబడినవాడైతే లేక పునర్జన్మ ఎత్తినవాడైతే లేకుంటే అట్టి దాన్ని మనం తిరిగి జన్మించుదా అని పిలుస్తుంటాం. అప్పుడు 6వది అతీతమైన ఆ జ్ఞానేంద్రియము అతన్ని స్వాధీనపరుచుకుంటుంది. in doing so, అలాంటప్పుడు ఆ అతీతమైన జ్ఞానేంద్రియం ఒక పీఠములకు తీసుకువెళ్తుంది. అతడు వినలేటువంటి విషయాలను నమ్మిక కలిగినట్లుగా విశ్వసింపజేస్తున్నది, చూడలేటువంటి విషయాలను నమ్మిక కలిగినట్లుగా విశ్వసింపజేస్తున్నది, గ్రహించలేని విషయాలను గ్రహింపు కలిగినట్లుగా విశ్వసింపజేస్తున్నది. ఏ విధము చేత నమ్ముతాడు? ఎందుకంటే 6వ జ్ఞానేంద్రియము ద్వారా అతడు పరిపాలన చేయబడుతున్నాడు కాబట్టి. that super, అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా oh how ఓ marvelous it అట్టి is. దాన్ని తెలుసుకోవడం ఎంత మహత్తరమైన విషయము. and to think how simple it is. ఆలోచించేది కదా ఎంత స్వల్ప విషయము. Now you cannot believe సరే, it until you నీవు are తిరిగి జన్మించే వరకు దాన్ని నీవు నమ్మలేవు. పరిశుద్ధాత్మను బట్టిగాక యేసు క్రీస్తుని మరెవడు చెప్పలేడని బైబిల్ తెలియజేస్తున్నది. దాని ద్వారానే ఈ వారమంతా గడిపాము. and it's been such a stumbling block, ప్రత్యేకించి especially to the పెంతెకోస్తు నమ్మిక గల ప్రజలకు ఇది ఒక అడ్డుబండ అయి ఉంటున్నది. యోహాను సువార్త 5:4 యేసు చెప్పిన దాన్ని నేను చెప్పిన వారు విని ఉన్నారు. He that heareth my word and believeth on నా me మాట that విని నన్ను sent me పంపిన has వాడిని eternal life. శ్వాస ఉంచువాడు నిత్య జీవము గలవాడు. Eternal life comes from God alone. నిత్య జీవము దేవుని యొద్దనే వచ్చును. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు క్రీస్తుని చెప్పలేడు. ఎవరో ఏదో చెప్పిన దానిలో నీ జ్ఞానాన్ని బట్టి నీవు నేర్చుకున్న దానిలో నీవు తీసుకుంటావు. ప్రకృతి సంబంధమైన పంచేంద్రియాల వల్ల నీవు ఏమి నేర్చుకున్నావో అదే నీవు తీసుకుంటావు. అయితే 6వ జ్ఞానేంద్రియమైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది ఈ 5 జ్ఞానేంద్రియ తర్క వితర్కలను తీసివేసి నీవు చూడని వాటిని, రుచి చూడని వాటిని, ఆఘ్రానించిన వాటిని, వినని వాటిని, ముట్టని వాటిని నమ్మునట్లుగా ఆ 6వ జ్ఞానేంద్రియంలోనికి నేను ఎత్తుకొని వెళ్ళను. అది నీకొకటి చేస్తున్నది. అప్పుడు నీవు యేసు క్రీస్తు నీవు చెప్తావు. ఎందుకంటే దాని నీవు సాక్ష్యం ఇచ్చావు కాబట్టి. ఇదో బుద్ధిని పుట్టిన దాని ద్వారా నేర్చుకోవడం వల్ల దాని వరకు కాదు సుమా, కానీ ఇవేది అనుభవం పొంది ఉన్నావో దాని ద్వారానే జరుగుతున్నది. అబ్రహాం ఆ తర్వాత 6వ జ్ఞానేంద్రియం ఏమి చేస్తుంది? ఎందుకు ఆ 6వ జ్ఞానేంద్రియం వస్తున్నది? ఈ కారణము కొరకు 6వ జ్ఞానేంద్రియం వస్తున్నది. 6వ జ్ఞానేంద్రియము విశ్వాసం. అది అతీతమైన జ్ఞానేంద్రియం అంటున్నది. Now, if ఈ the కారణము కొరకే 6వ జ్ఞానేంద్రియం వస్తున్నది. that was to make the 5 senses in you దేవుని వాక్యానికి విరోధమైన ఏదైనాను 5 జ్ఞానేంద్రియాలను ఉపేక్షించుడా. అందుకొరకే 6వ జ్ఞానేంద్రియము వితర్కములను మానివేసి అని లేఖనం పలుకుతున్నది. గమనించండి, 5 జ్ఞానేంద్రియాలతో నీవు తగ్గిస్తావు. సరే, ఎందుకు ఈ మనిషి ఎందుకు అని తర్కణ చేస్తావు. అయితే 6వ జ్ఞానేంద్రియం అయితే అలాంటిదేమీ చూడదు. మనకెంతో బహు దూరంగా ఉంటుంది, దానికంటే ఎంతో ఎత్తుగా ఉంటుంది, ఎలాంటి తర్క వితర్కాలకు అందుబాటులో లేనంతగా ఉంటుంది. మేము అది నమ్ముతాం.
దాని గురించి పంచేంద్రియాలు చెప్పుకోబోతున్న దానికంటే ఎంతో దూరంగా ఉంటుంది. Now, get ready మనం for ఇప్పుడు healing స్వస్థత service. కార్యక్రమాలకు సంసిద్ధం కాబోతున్నాము. See, we అది మేము నమ్ముతున్నాం. You walk ఆ by that ఆరవ sixth sense. జ్ఞానేంద్రియముతో నీవు నడు. You ఆ talk by ఆరవ that sixth జ్ఞానేంద్రియముతో నీవు మాట్లాడు. sense. You live by that ఆ sixth sense. ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు జీవించు. ఆ ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు చదివు. ఆ ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు తిరిగి లే. ఆ అతీతమైన జ్ఞానేంద్రియముతో Something నీలో ఉన్న in you that's అదొకటి different from ప్రకృతి that సంబంధ man. వ్యక్తికి అది వ్యతిరేక్తము. ప్రకృతి సంబంధ మనిషి ఇవి కలిగి ఉన్నాడు. And they're all right. If they can be brought in ఆరవ submission to జ్ఞానేంద్రియానికి అవి లోబడినట్లయితే అవి మంచివే. ప్రకృతి సంబంధ మనస్సు వాక్యమును చదువుచు అది దేవుని యొక్క వాక్యమని తెలియజేసినట్లయితే అది సత్యమే చెబుతున్నది. అయితే చదువుతూ ఇదంతా దేవుని యొక్క వాక్యము కాదు అని చెప్పినట్లయితే, లేక అది అలా అయి ఉన్నది అది ఇంకొకటి అయి ఉన్నదని నీకు చెబితే, అది అలాంటప్పుడు ఇప్పుడు కాదని చెబితే, అలాంటప్పుడు ఆరవ జ్ఞానేంద్రియం వచ్చి ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్తుంది. అదే వ్యత్యాసం గమనించారా? That's ఆ why కారణాల చేతనే అనేక మంది ప్రజలు స్వస్థత పొందకపోతుంటారు. they're trying to come. తత్వ జ్ఞానాన్ని బట్టి వారు అలా వచ్చుటకు ప్రయత్నిస్తుంటారు. వారు చెప్తారు, నేనిది చేశాను, నేనిది నమ్మాను అని ఏవేవో చెప్తుంటారు. అయితే ఆరవ జ్ఞానేంద్రియం అలా చెప్పినట్లయితే, Then there's nothing will ever shake them అలాంటప్పుడు from that. ఆరవ జ్ఞానేంద్రియ నుండి అది ఏది వారిని వణింప చేయలేదు. ఆరవ జ్ఞానేంద్రియము మానవాళి మీదకి ఎందుకు వస్తుందనగా, దేవుని వాక్యానికి విరోధమైనదేదో దాని నుండి వారిని సరిచేయడానికి వస్తుంది. Any symptom, ఎట్టి చిహ్నమునైనా సరే, any symptom that's contrary to God's promise, దేవుని వాగ్దానానికి విరోధమైన ఎలాంటి గుర్తైనా ఆరవ జ్ఞానేంద్రియము అక్కడది లేదని తెలుపుతుంది. if the Christian తిరిగి that's born జన్మించిన again, క్రైస్తవులకైతే ప్రప్రదంగా ఏమి జరుగుతుందో తెలుసా? ఒక నాస్తికుడు, ఒక అవిశ్వాసి క్రైస్తవుని చుట్టూ చేరి ఇలా చెప్తారు, ఇదిగో ఇలా చూడు, ఇక్కడ పరిశుద్ధాత్మ అనే సంగతే లేదు అని అంటాడు. దాని గురించి నీవేదో అపార్థం చేసుకున్నావు అంతే అని అంటాడు. అలాంటిది ఏదైనా నీవు నమ్మితే నీవు వెర్రివాడవే. అటువంటిది ఏమీ లేదక్కడ. that's ఆరవ జ్ఞానేంద్రియము క్రమపరుస్తూ కార్యాన్ని ఆరంభిస్తున్నది. పరిశుద్ధాత్మ నీవెక్కడ పొందుకోలేవో అది బైబిల్లోనే నేను నీకు చూపిస్తాను. చూడు, శిష్యులు ఎక్కడ పొంది ఉన్నారో నేను నీకు చూపిస్తాను చూడు అని చెప్పు. ఆరవ జ్ఞానేంద్రియము గుర్తింపు చేస్తూ చెప్తుంది. ఆయన చెప్పి ఉన్నారు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు చెందును అని. సరే, దాని అర్థం వారి పిల్లలని ఇది అనున్నది మీకు సంబంధమైనది కాదు, ఇది మీకు కాదు. అయితే ఆరవ జ్ఞానేంద్రియానికి బాగా తెలుసు అది ముందుగానే మీలో ఉన్నది కదా, ఇంకెందుకు? they've said it too late. You've already received it. ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని చెప్తారు. వారు ముందుగానే పొందుకున్నారు. పరిశుద్ధాత్మ అనేదే లేదని తలంచే ప్రజలు దాని గురించి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. యాపిల్ పండు ఒకప్పుడు ఆ పైతోలను ఒలుస్తున్నటువంటి ఆ బాలుని వలె వాగ్వాదాలు జరుగుతున్న ఒక కుటుంబంలో ఒక నాస్తికుడు అతన్ని ఒక ప్రశ్న వేశాడు. నీకేమి కావాలి, ఇక్కడ ఏమి కావాలని అన్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తాను. యాపిల్ పండు తింటూ ఆనందిస్తూ అలా అన్నాడు. సామాన్యమైన వ్యక్తి ఏదో తప్పు చేసిన వాళ్ళనే అగపడుతున్నాడు. ముఖంపైకి వెంట్రుకలు వెడాల వేసుకుని ఆతమైన మురికి ఓవరి కోటు ధరించి ఒక పన్ను పైకి కనిపించేలా అతని రూపమంటున్నది. అతను అడిగాడు, నేను ఒక ప్రశ్న అడుగుతాను అని అన్నాడు. ఆ నాస్తికుడు ఒక్కసారిగా ఇలా చెప్పేశాడు, దేవుడనేవాడు లేడు అని అన్నాడు. అదంతా ఒక ఉద్రేకం, అదంతా బుద్ధిహీనత అని అంటున్నాడు. ఆ చిన్న బాలుడు ఇలా అడిగాడు, అయ్య గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ యాపిల్ పండు తీయగా ఉన్నదా లేక పుల్లనిదా? అతను చెప్పాడు, అది నాకెలా తెలుసు, నేను తినలేదు కదా. ఇతడు అన్నాడు, అదే నేను అనుకుంటున్నాను అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. ప్రభువును నీవు రుచి చూడప్పుడు ఆయన ఇలాంటి వాడు అది నీకెలా తెలుస్తుంది? దేవ పరిశుద్ధాత్మ ఎన్నడూ పొందనప్పుడు ఆయన వాస్తవమా అవాస్తవమా అనేది నీకెలా తెలుస్తుంది? విశ్వాసం బలమా అనేది నీకెలా తెలుస్తుంది? How do you know? అది నీవు ఏనాడు రుచి చూడనప్పుడు చెప్పన శక్యము గాని మహిమాయుక్తమైన ఆనందం నీకెలా తెలుస్తుంది? అలాంటి దాని కొరకే ఆరవ జ్ఞానేంద్రియం నిన్ను నడిపిస్తుంది. ఆరవ జ్ఞానేంద్రియమే దాని నీకు తెలియజపరుస్తుంది. జ్ఞానయుక్తమైన ఎలాంటి శక్తులు దాని దగ్గరకు నేను నడిపించగలవు. జ్ఞానయుక్తమైన శక్తులు తర్కములకు నేను నడిపించును. అరే, ఇది తాత్వికం, ఇది ఎలాగుండాలి, ఇది ప్రజల ఉద్రేకం అని చెప్తుంది. అయితే ఆరవ జ్ఞానేంద్రియం వచ్చినప్పుడు అలాంటి వాటి అన్నిటినీ త్రోసిపుచ్చుతున్నది. అది సరాసరిగా దేవుని హృదయ స్థానానికి నిన్ను నడిపిస్తుంది. దేవుని యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి.
తన్ను జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేయవాడిని నమ్మాలి. విశ్వాసము ద్వారానే అబ్రహాము, విశ్వాసము ద్వారానే ఇస్సాకు, విశ్వాసము ద్వారానే యాకోబు, అంతా విశ్వాసము ద్వారానే. అది చేయనది 6వ జ్ఞానేంద్రియమే. అన్ని గురుతులను 6వ జ్ఞానేంద్రియము ఉపేక్షించును. దేవుని వాక్యానికి విరోధమైన ఎలాంటిదైనా ఉపేక్షించును. ఎలాంటి భావోద్రేకాలను ఉపేక్షించును. నేను ప్రార్థన చేయించుకున్నాను, ఎలాంటి మార్పు లేదు అని ఎవరైనా చెప్తే 6వ జ్ఞానేంద్రియము అలాంటి దాని కొరకు ఎన్నడూ వేచి ఉండదు. 6వ జ్ఞానేంద్రియం ఇలా చెప్తుంది, ఎంత అబద్ధం, నేను బాగున్నాను, నేను కోలుకోబోతున్నాను. దేవుడు అలా చెప్పాడు, అది నెరవేరుతుంది. ఆమేన్. దేవుడు అలా చెప్పాడు. 6వ జ్ఞానేంద్రియం దేవుని వాక్యాన్నే పోషిస్తుంది. ఆ 6వ జ్ఞానేంద్రియము అది అతీతమైనది, జ్ఞానేంద్రియాలకు మించినది. అది ఘనమైన జ్ఞానేంద్రియము. అది విశ్వాసం, కదలింపచేసే కాలధోళుడి శక్తి. అది నీవేనాడు చేయగలను అనుకున్న వాటిని చేయుటగది నిన్ను నడిపించున్నది. అదే 6వ జ్ఞానేంద్రియము, అతీతమైన జ్ఞానేంద్రియము. నీవు ప్రార్థన చేయించుకున్నావు, నీకు కుంటి చేయి ఉన్నది, ఆ చేయి కొరకై ప్రార్థన చేయించుకున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడని నమ్మి అక్కడికి వచ్చావు. పాస్టర్ గారు ప్రార్థించారు, నీవు తిరిగి వెళ్లిపోయావు. ప్రకృతి సంబంధమైన పాత మనిషిలా చెప్తాడు. ఆ చేయికి ఎలాంటి మార్పు కనిపించట్లేదే, అంతకు ముందు ఎలాగున్నావో అలాగే ఉన్నావు, మార్పు లేదు. వెంటనే 6వ జ్ఞానేంద్రియం వచ్చేలా చెప్తుంది, అది అబద్ధం. నీవు ప్రార్థన చేయించుకున్నావు, అది సరిపోతుంది. ఒకప్పుడు మన కూడికి హాజరైన ఆ స్త్రీ వలె ఇద్దరు కలిసి కూటానికి వచ్చారు, ప్లాట్ఫామ్ దాటి వచ్చారు, ఆత్మల వివేచన చూశారు, గుటకలు మింగుతున్నారు. వారిద్దరూ నిజమైన క్రైస్తవులే. ఒకరు పైకి వచ్చారు, ఆత్మ వచ్చేలా చెప్పారు, నీవు కడుపు నొప్పితో బాధపడుతున్నావు. ఆమె ముఖం వెలిగించబడింది. అవునది వాస్తవం అని చెప్పినది. పరిశుద్ధాత్మ నా ద్వారా చెప్పారు, అది అల్సరు, నరాల బలహీనత ద్వారా అలాంటిది వచ్చినది అని. నీవు ఒక వైద్యుని చేత పరీక్ష చేయించుకున్నావు, అది శస్త్రచికిత్స చేసి తీసివేయాలని చెప్పారు అతడు. ఆమె చెప్పేది ఆ మాటలన్నీ నిజమే అన్నది. ఆ తర్వాత గొప్ప విశ్వాసురాలుగా ఆమె కల్పిస్తుంది. ఆ తర్వాత ఇలా చెప్పబడినది, నీ పేరు ఫలానా, నీవు ఫలానా స్థలం నుండి వచ్చావు అని చెప్పబడినది. అది వాస్తవమే. 6వ జ్ఞానేంద్రియము దాన్ని పట్టుకున్నది. 6వ జ్ఞానేంద్రియము పరిశుద్ధాత్మ ప్రక్కన పక్కన నిల్చుంటారు. పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటే 6వ జ్ఞానేంద్రియం ఆమేన్ అంటున్నది. అది అక్కడే ఉంటుంది. ఏదో ఒక్కటి జరగవలసి ఉంది. యేసును కనుగొనడానికి మార్త పరిగెత్తుకున్నప్పుడు, ప్రభువా అని ఆమె చెప్తున్నప్పుడు 6వ జ్ఞానేంద్రియాన్ని గమనించు. నీవెక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేది వాడు కాదు. ఎప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. అక్కడే 6వ జ్ఞానేంద్రియం ఉంటున్నది. యేసు తనకు తానుగా సమర్థించుకుని ఇలా చెప్పాడు, నేనే పునరుద్ధానమును జీవనై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు మరెన్నడూ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? నీవేమి చెప్పబోతున్నావు? తాత్వికమా? చనిపోయే ఒక మనుషుడు అక్కడ పెట్టబడి ఉన్నాడు, అతన్ని పురుగులు తొలుస్తున్నవి. అయితే ఆయనే పునరుద్ధానమును జీవమని తెలుపుతున్నాడు. అది దేవుని వాక్యము. అది 6వ జ్ఞానేంద్రియము. వైద్యుని భద్రతకు మించినది, విజ్ఞాన శాస్త్రజ్ఞుల పరిశోధనకు మించినది. వాటన్నిటిని ఎదిరించివేయి. అలాంటి తర్క వితర్కాలను తిరస్కరించు, వాటిని త్రోసివచ్చు. చూడు, నేనున్నాను అను దేవుని వాక్యానికి అది సాక్ష్యమిచ్చుచున్నది. నేను ఉండేదను అని కాదు, నేను ఉంటిని అని కాదు, నేను ఇప్పుడు ఉన్నాను. నేనే పునరుద్ధానమును జీవనై ఉన్నాను. ఒక మనిషి నాయందు విశ్వాసముంచువాడు చనిపోయాడు బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎవడును మరెన్నడూ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? ఆమె అన్నది, అవును ప్రభువా. 6వ జ్ఞానేంద్రియం. I believe that you are the Son of God that should come into the world. నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. నీ సహోదరుడు మరలా బ్రతుకును. ఆహా, సమాజ వద్దకు వారు వెళ్లారు.
వారిద్దరికి ఏదో ఒకటి జరగవలసి ఉండెను. అదే అతీతమైన జ్ఞానేంద్రియము. సాక్షాత్తు దేవుడే నిలబడి ఉన్నాడు. ఏదో జరగవలసి ఉండెను. ఆ జ్ఞానేంద్రియము, అతీతమైన జ్ఞానేంద్రియము దేవుడై ఉన్నాడు. ఎవరో ఒక్కరు మాటతో చెప్పుతున్నారు, ఆమె ఆయన చూచి ఉన్నది, ఆమె ఆయన ఎరిగి ఉన్నది, సాక్షాత్తు ఆయనే మెస్సయ్యనే ఆమె గుర్తించినది, ఆయన యుద్ధకు వచ్చినట్లయితేనే అని ఆమె ఎరిగి ఉన్నది. ఆయన సమీపంగా వెళ్లి ఆమె ఆ విషయం ఆయన ఎదుట ఉంచినట్లయితే ఆయన ఇద్దరు ఒక్క వాగ్దానం వచ్చిన చాలు, అదే ఆమెకు కావాలి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినడు. మార్త అదే వినగోరినది, ఆమెకు అదే కావాలి. ఎందుకంటే ఆరవ జ్ఞానేంద్రియము అతీతమైన జ్ఞానేంద్రియము ఆమె విశ్వాసం. ఆయన ఎదురు ఒప్పుకోవడానికి, ఆయనను నమ్మటానికి ఆమెను కదిలింపజేస్తున్నది. ఈ స్త్రీ అయితే ప్లాట్ఫామ్ ను విడిచినప్పుడు అది యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అనున్నది ఉండెను. ఇంటికి వెళ్లి భుజించు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును. ఆమె ఇంటికి వెళ్ళినది. అదే రాత్రి ఆమె స్నేహితుల్లో ఒకరు ఆమె ప్రక్కనే నివసిస్తుండేవారు. ఆమె వెనక 4 లేక 3వ వ్యక్తి. ఆమె మెడ మీద పెద్ద ముడిలాడిది ఒకటి ఉన్నది. ఆమె ఇక్కడికి వచ్చినది. ఆ పురుగుంటే ఆమెను గురించి అంతా ఆశ్చర్యపోయారు. ఆమెను అంతగా బాధిస్తున్న అల్సర్ నుండి ఆమె స్వస్థతను గురించి ఆశ్చర్యపోయారు. 1000 మందిలో ఏ 100 మందికో వచ్చు జబ్బు ఇది. ఈ పెద్ద కణితి ఆమె మెడ మీద అతుక్కొని ఉన్నది. ఆమె పైకి వచ్చేస్తుంది. నేను చెప్పాను, అలాంటి దాన్ని ఎవరు కూడా దాని తారతమ్యతను కనుగొనలేదు. నీవు ఒకదాని గురించి ఆనందించాలి. నీవు పులకరించావు, ఎందుకంటే అక్కడ దూరాన కూర్చున్న ఆమె నీ పొరుగున్న ఆమె అశుద్ధాత్మ. లోకమంది మనుషుడు ఎలా తెలుసుకోగలరు అని ఆమె తలంచినది. అతనికి తెలియచేయవలసింది ఒకరు ఉండాలి అని తలంచినది. అది అలాగనుకుంటున్నప్పుడు ఆయన చెప్పారు, నీవు నీ మెడ గురించి ఆలోచన చేస్తున్నావు. అవును, అది తొలగిపోతుందని నీవు నమ్ముతున్నావా? నా హృదయపూర్తిగా నేను నమ్ముతున్నాను అని ఆమె చెప్పినది. నేను చెప్పాను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇంటికి వెళ్ళు, నీవు స్వస్థత పొందుతావు. ప్రకృతి సంబంధమైన మనుషుడు అటు ఇటు చూస్తాడు, ఏ గురుతూ కనిపించలేదు. ఈ అల్సర్ గల స్త్రీ ఇంటికి వెళ్ళిపోయినది. భుజించడానికి ప్రయత్నం చేస్తున్నది, చనిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఓ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, ప్రకృతి సంబంధమైన జ్ఞానేంద్రియము ఇంకా అక్కడ అల్సర్ ఉన్నట్లుగానే అనిపిస్తున్నది. 1-2 వారాలు గతించిన తర్వాత ఆ పొరుగింటి వారి దగ్గరికి వెళ్ళినది. తన బంధువుల దగ్గరికి, సంఘముల దగ్గరకు వెళ్లి ప్రభువులను స్వస్థపరచడని సాక్ష్యం చెప్తుంది. వారు అడిగారు, నేను ఇప్పుడు భోజనం చేస్తున్నావా అని అడిగారు. లేదు, వాస్తవంగా నేను తినాలని అనుకుంటున్నంతా తినట్లేదు, అయితే నేను ఎప్పుడో స్వస్థత పొందుకున్నాను అని ఆమె చెప్పినది. ఆయన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను. ఏమైనప్పటికీ ఆమె స్వస్థతను పొందినది. ఒక రోజు ఉదయాన పిల్లలు బడికి వెళ్లిపోయారు. అప్పుడు ఆమెకు చాలా ఆకలిగా ఉంది. కిటికీ దగ్గర నిలబడి పాత్రలు కడుగుతూ ఉంది. 1 సంవత్సరం తర్వాత మరో కూటానికి ఆమె వచ్చినది. ఆమె పాత్రలు కడుగుతూ ఉన్నది. ప్రప్రదంగా ఆమెకు ఒక వింతైన భావోద్రేకము కలిగినది. అది ఏమై ఉంటుందా అని ఆమె తలస్తుంది. నేను పెద్దగా అరిచినట్లుగా అనిపించినది. ఆమె భర్త ఆమెతో ఇలా చెప్పాడు, ప్రీతమా, ఆ స్వస్థత గురించి మాట్లాడటం ఇక మానుకో, ఎందుకంటే అలాంటి దానికి నీవు అవమానం తీసుకొస్తున్నావు అని అన్నాడు. అతడు క్రైస్తవుడై ఉండి కూడా ఆయన వాక్యాన్ని సాక్ష్యమిస్తున్నప్పుడు నీవెలా అవమానం తీసుకొస్తావు? ఆయన గురించి నీవు సాక్షిగా ఉండకపోతే నీవు అవమానం తెస్తున్నావు. నీవు స్వస్థత పొందావంటే స్వస్థత పొందినట్లే అని అన్నాడు. ఆ వ్యక్తి అలా నిలబడి నా కళ్ళల్లోకి చూచి నా స్థితిని, నేను చేసిన సంగతులను చెప్పాడు. నేను ఎవరైనది, నేను ఎక్కడి నుండి వచ్చింది తెలిపాడు. అతను ప్లాట్ఫామ్ పైకి వచ్చినప్పుడు 15 నిమిషాలు భవంతిలోనే ఉండలేకపోయాను. లోకంలో ఉన్న ఈ మనిషికి ఈ విషయాలు ఎలాగూ తెలియదు. నా జీవితంలోనే ఎన్నడూ అతన్ని చూడలేదు. ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు స్వస్థత పొందితివి అని ఆమె చెప్తోంది. ఆమె ఇంకా ఇలా అంటున్నది, నేను చనిపోయే వరకు అదే నేను నమ్ముతాను, ఏమైనప్పటికీ నేను నమ్ముతాను అని ఆమె అంటున్నది. కాబట్టి ఆమె స్నేహితులైన సహోదరి ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటారని దేవునితో నిబంధన చేసుకున్నారు. ఆ ఉదయాన ఒక వింతైన సంఘటన ఆమెకు జరిగినది. కొద్ది నిమిషాల్లో ఆకలిగొన్నది. ఒక చిన్న పాత్రలో పిల్లలు కొన్ని ఓట్స్ వదిలిపెట్టారు.
ఆ ఓట్స్ ఎప్పుడు తిన్నా మంట పుట్టుకు వచ్చేదని ఆమె చెప్పినది. ఎవరికైనా అల్సర్ ఉంటే అలాంటి వారికి అది తెలుసు. సరే, ఆమె అక్కడికి వెళ్లి 2 ఓట్స్ ముక్కలు కొరికినది. ఆమె చెప్తుంది, దాని కొరకై నేను మూల్యాన్ని చెల్లించవలసి ఉందనుకుంటున్నాను. అయితే ఈ దినాలలో నేను బాగా ఉన్నాను. ఇంకా ఆకలవుతున్నట్లుగా ఆమెకు అనిపించినది. పాత్రలో ఉన్నదంతా తినేసినది. కొన్ని నిమిషాలు ఆగి అలా చేసినది. ఏమి జరిగిందో తెలుసా? ఎలాంటి ప్రతిస్తంభన లేదు. బాగా ఆకలి అనిపించినది. ఇంకా ఆకలి అవుతుంది. 2 గుడ్లు వేయించుకొని కప్పు కాఫీ కలుపుకొని తాగేసింది. ఆమెకది నిజమైన రజతోత్సవం అనిపించినది. ఎంత తినగలిగిందో అంత తిన్నది. పాత్ర కడగడానికై ముందుకు వెళ్లిపోయినది. అరగంట తర్వాత మరలా ఆకలైనది. ఎలాంటి బాధ అనిపించడం లేదు. చిన్న కూర్చున్న తలలోపి ఒకటి పెట్టుకుని వీధిలో పడి వెళ్లుకుంటూ పొరుగింటి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎక్కడికి చేరుకున్న తర్వాత ఆమె విన్నది, ఒకవేళ ఇంటిలో మరణము సంభవించిందేమో అనుకున్నది. వారు కేకలు వేస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారు, చుట్టూ తిరుగుతున్నారు. ఆ స్త్రీ ఆలస్యంగా నిద్రపోయింది. ఉదయాన్నే మేల్కొన్నది. మెడ మీద దాన్ని చుట్టుకున్నది. ఆ రాత్రి అది అదృశ్యమైపోయినది. ఏమై ఉంటుందది? దేవుని కార్యనిర్వహణ. అక్కడ టాబర్నకల్లో మనం ఒక కూడం పెట్టినప్పుడు ఆ కుంటివాడిని ఎవరినో వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అతని చూడటానికి మీలో అనేకులు అక్కడికి వచ్చారు. అత్యవసర గదిలో ఉండి వారు అతను తీసుకుని వచ్చారు. వెళ్లి నన్ను అక్కడికి నడిపించాడు. 3-4 రాత్రులు ప్లాట్ఫామ్ పై అతన్ని ఉంచారు. ఆ భవనంలో అతనికి ప్రార్థనా కార్డు లేదు కనుక అతన్ని అత్యవసర గదిలో ఉంచారు. నేను అందులోకి వెళ్లి అతనికై ప్రార్థించాను. అతని వైపు చూశాను. అతను అన్నాడు, మిస్టర్ బ్రన్హామ్, నాకేదైనా ఓదార్పు మాటలు చెప్పగలవా? మౌడా, పోలియో ఈ విధంగా వచ్చినది. అవును, వాస్తవమే అని చెప్పాడు. నేను చెప్పాను, నీ పేరు ఫలానా, నీవు ఒక స్థలం నుండి వచ్చావు. అవును అని చెప్పాడు. నా స్వస్థత సంగతి ఏంటి అని అడిగాడు. నేను అన్నాను, ఆయన దెబ్బల చేత నీవు స్వస్థత పొందుతవి. సాక్ష్యమిస్తూ దేవుని స్తుతిస్తూ అతని ఇంటికి వెళ్ళాడు. ఇరుక పొరుగున్న వారు అతని అవమానం తెచ్చాడు అని అతని అన్నారు. ఒకనొక ఆదివారం కొంతమంది దైవ సేవకుల వర్గం వెళ్లి అతని ప్రక్కన కూర్చొని, నీవు అలా చేయడం మానుకోవాలి అని చెప్పారు. ఈ సంభవానికి నీవు అవమానం చేస్తున్నావు అని అన్నారు. ఆ యవ్వనుడు అక్కడ కూర్చొని ఇలా అన్నాడు, అయ్యా, నేనెక్కడ ఉన్నానో నీవు అక్కడ కూర్చున్నట్లయితే నేను కూర్చున్న కూర్చుని నీవు కూర్చుండేవాడు. నేను క్రీస్తులో కలిగి ఉన్న ఆ ఆఖరి నిరీక్షణను నీవు దొంగిలించకూడదు. ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉంటేనే ఎన్నడూ వికలాంగునిగా అక్కడ కూర్చొని ఉండలేను. చేతులు, శరీరము, వెన్నెపూత బాగానే ఉన్నది. ఇక ఎన్నడూ అలా లేదు. కుర్చీలోని లేచి దేవుని మహిమపరచుచూ వెళ్లిపోయాడు. ఇంటది అతను ఇక్కడ కూర్చుని ఉంటాడని అతని ప్రకృతి జ్ఞానేంద్రియాలు తెలుపుతున్నవి. అతను జీవించినంత కాలము అలాగే ఉంటాడని వైద్యులు చెప్పారు. అయితే ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుతున్నని 6వ జ్ఞానేంద్రియము తెలుపుతున్నది. అతను చేయడానికి వేరే ఇంకొకటి లేదు. ఇక దేవుడు చెప్పిన దానికి విరోధమైన దానిని విసిరి పారివేయడమే. అందుకొరకే 6వ జ్ఞానేంద్రియం ఉన్నది. వృద్ధుడైన జాన్ రిన్, RYAN కాదు, RHYN. హోర్ట్వెన్ లో ఒక గుడ్డి భిక్షుడు ఉండేవాడు. మేమెక్కడికి వెళ్ళినప్పుడు కూటమిలో ప్రార్థన చేయించుకున్నాడు. మహావైద్యుడు సమీపమందున్నాడు అను పాట ఆ రాత్రి పియానో ద్వారా వాయించడం ఎవరూ రాలేదు. దాని ద్వారా అతను గుడ్డివాడు. విశ్వాసాన్ని బట్టి అతడు కటోలెక్కువాడు. ఆ మార్గం నిలబడ్డాడు. అతని వైపు చూచి ఇలా చెప్పాను, నీ పేరు ఫలానా జాన్ రైన్. అవును, ఆ వీధిలో నీ ఒక భిక్షకుడివి. సంవత్సరాల తరబడి అంధులుగా ఉంటున్నావు. నీ విశ్వాసాన్ని బట్టి కేతలికి వాస్తవం హోవాయిలాగు సెలవిస్తున్నాడు. నీవు స్వస్థత పొందుకో అని నేను చెప్పాను. వందనాలండి అని చెప్పాడు. ప్రభుకు వందనాలు చెల్లించు అని నేను చెప్పాను. నాకు కనబట్టం లేదు, దానివల్ల నీకేమీ పర్వాలేదు అని నేను చెప్పాను. నీవు స్వస్థత పొందావు అతను చెప్పాడు. అలాగే వెళ్ళాడట. ప్లాట్ఫామ్ దిగే వరకు వారు సహాయం చేశారని ప్రకృతి సంబంధిత మనిషి ఏమీ చూడలేకపోయాడు. తద్వారా వారు ఎలాంటి ప్రతిఫలం పొందలేదు. ఎందుకని అతను ఎప్పటిలాగే గుడ్డివానిగానే ఉన్నాడు. మరలా తనకిద్దరు స్నేహితులు తిరిగి ప్రార్థనలోకి అతను తీసుకుని వచ్చారు. పరిగెత్తుకుని వచ్చారు. రావడానికి అనుమతించాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇలా చెప్పాడు, ఏమండి, నేను స్వస్థత పొందినని మీరు చెప్పారు. నేను అన్నాను, నన్ను నీవు నమ్మావని నీవు చెప్పావు కదా. నేను నిన్ను నమ్ముతున్నాను అని అన్నాడు. నేను నిన్ను నమ్మకుండా ఉండటానికి కారణం ఏమీ లేవే.
నా జీవితంలోని విషయాలన్నీ నీవు చెప్పి ఉంటివి అని అన్నాడు. నేనేమి చేయాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు, కొన్ని నిమిషాల క్రితమే వెనకాల కూర్చున్న స్త్రీ తన యొక్క గొంతు కణితిపోయినట్లుగా సాక్ష్యం ఇచ్చింది. నీవు నన్ను నమ్మినట్లయితే మరి నీవు నన్ను ప్రశ్నించేది ఎందుకు అని అడిగాను. దేవుని వాక్యాన్ని నేను నీకు చెప్తున్నాను, నేనేమి చేయలే గారు అని అడిగాడు. అతడు కథోలిక వ్యక్తి అని నేను ఎరిగి, భౌతికంగా ఏదో ఒకటి పట్టుకుని ఉండడం అగత్యమని నేను ఎరిగి, ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుతున్నని సాక్ష్యమిస్తూ ఆయన స్తుతిస్తూ ఉండమని నేను చెప్పాను. ఆ వృద్ధుడు ఆ తర్వాత 2-3 వారాల తర్వాత ఒక వీధిలో నిలబడి పత్రికలు అమ్ముతున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఎక్స్ట్రీ ప్రభుకు స్తోత్రం, నేను స్వస్థత పొందాను. ఎక్స్ట్రీ ప్రభుకు స్తోత్రం, నేను స్వస్థత పొందాను. ఆ తర్వాత రాత్రి కూడానికి అతను మరలా వచ్చినప్పుడు నేను అతనికి బోధ చేయలేకపోయాను. అతను నిలబడి పెద్దగా చెప్తున్నాడు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, నా స్వస్థత కొరకై ప్రభుకు స్తోత్రం, నన్ను స్వస్థపరిచేందుకై ప్రభుకు స్తోత్రములు. ఒక కేథలిక్ వానిగా అతని విశ్వాసాన్ని ఎలాగ స్వాధీనపరచుకోవాలో తెలియలేదు. అంటే అది అలాగే చెప్తున్నట్లయితే జ్ఞానేంద్రియము కార్యాచరణ దాలుస్తుంది. అలాగే చెప్తున్నట్లయితే అవును, అది వాస్తవము. నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు. ఆ మూల వీధులు నిలబడి కేకలు వేస్తున్నాడు, నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు. ఎక్స్ట్రీ, నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు. వీధిలో పడి వెళ్తున్నాడు. ఎవరో ఒకరు ఎదురుపడి, జాన్ ఎలాగున్నావు అని అడిగారు. నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు, బాగున్నాను. అతని వైపు చూచి వారు అతన్ని ఎగతాళి చేశారు. వార్తాపత్రికను అమ్మే మరొకడు అతన్ని క్షౌరం చేయించుకోవడానికి ఒక క్షౌరశాల ఎదురు తీసుకుని వెళ్ళాడు. కూటములైన 2-3 వారాల తర్వాత ఆ క్షౌరం చేసే వ్యక్తి అతని కుర్చీలో కూర్చోబెట్టి గజానికి సబ్బునుకు పూశాడు. జాన్ అని పిలిచాడు. అతను అన్నాడు, నాకేదోలా అనిపిస్తున్నది. ఇతను చెప్పాడు, ఇక్కడ దైవిక స్వస్థత చేసే వారి దగ్గరకు నీవు వెళ్ళావనుకుంటాను. అవును, నేను వెళ్ళాను అని అన్నాడు. నీవు స్వస్థత పొందావనుకుంటున్నానే, ఎగతాళి చేస్తూ అన్నాడు అతను. అలాగా ఆ వృద్ధుడు జవాబిచ్చాడు, అవును ప్రభుకు స్తోత్రములు, ఆయనను స్వస్థపరిచాడు. అతనికి కళ్ళు వచ్చేశాయి. ఆ క్షౌరశాల నుండి మెడకు తువాలు చుట్టుకుని కుర్చీలోని వెళ్లిపోయాడు. ఆ క్షౌరం చేసే అతను చేతిలో మంగళగత్తె పట్టుకోవడానికి వెంట వెళ్తున్నాడు. దేశంలో పడి వెళ్తున్నారు. ఎందుకని? దేవుని వాక్యము కార్య నిర్వహణ చేస్తూ బయలుదేరినది. అక్కడ పడి ఉన్న ఆ చిన్న జార్జి కార్టర్ ఇక్కడ దగ్గరలో ఉన్న మీలో కొంతమందికి తెలుసు. 9 సంవత్సరాల 8 మాసాలు పడకలో పడి ఉంది. ఆమె క్రింద డ్రాషీడ్ తప్ప ప్రేములు ఉలవకాయల జబ్బు వలన అలా పడి ఉన్నది. 35 పౌండ్ల బరువు ఉన్నది. ఇండియానాలోని మెల్టన్ లో పడి ఉన్నది. ఆమె బంధువులు ఆ సంఘానికి చెందిన వారు. నేను అక్కడ మెల్టన్ బాప్టిస్ట్ చర్చిలో కూటములు జరిగించడం కొరకై నేను వెళ్లి రోగుల కొరకు ప్రార్థించటకై వెళ్ళినప్పుడు ఆ సంఘం ఇలా ప్రకటన చేసినది, మూఢభక్తి గల ఆ కూటాలకు ఎవరైనా హాజరైన పక్షములో అట్టి వాడిని వెలివేస్తాం అని చెప్పారు. అయితే ఆమె నాన్నగారు ఆ సంఘానికి ఒక పెద్ద, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అను నా చిన్న పుస్తకము ఆమె యొద్ద ఉన్నది. సోదరు హాల్ ఒక మధ్యాహ్నం వేళ ఆమె దగ్గరికి నన్ను తీసుకువెళ్లాడు. ఆమె తల్లి ఇంట్లోని పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మేమేమీ చేయలేకపోయాం. లోపలికి వెళ్లి నేను ప్రార్థించాను. అడిగినది, నేల్ అమ్మాయికి ఇలాగుంది. ఆ దర్శనాన్ని గురించి ఆమె ఎరిగినది. అది దర్శనము సహోదరుని అన్నాను. నేను ప్రార్థన మాత్రమే చేయగలను. నీవు విశ్వాసము కలిగి ఉండాలి. దానికి వ్యతిరేక్తముగా బలహీనమైన సంగతి ఒకటి బోధించబడినది. అటు పిమ్మట కొన్ని దినాల తర్వాత బాప్తిస్మం ఇస్తూ నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఏడుస్తూ అక్కడ ఆమె ఉన్నది. దీని కొరకనగా దేవుడు ఆమెను స్వస్థపరిస్తేనే యేసుక్రీస్తు నామమున తిరిగి బాప్తిస్మం తీసుకుంటానని వాగ్దానము చేసింది. కాబట్టి అక్కడ ఆమె ఉన్నది. ఆమె చిన్న కాళ్ళు చిన్న చీపురు పుల్ల మాదిరిగా ఉన్నవి. వారు ఆమెను చివరికి బెడ్ ప్యాన్ మీదనైనా పెట్టలేకున్నారు. ఆమె తల్లి యవ్వనస్తులైనప్పటికీ పక్షవాయువుతో నీరసతలతో ఉండి అక్కడే కూర్చుండి మొక్కలు చెక్కలే చనిపోతున్న ఆమె యొక్క కుమార్తెని గమనిస్తూ ఉన్నది. స్త్రీ గంధులు క్షయవ్యాధితో ఆమె దేహమంతా అమలుకున్నవి. ఆమె బరువు 37 పౌండ్లు ఉన్నది. వారు పరీక్షించాలనుకుంటాను. బెడ్ ప్యాన్ ఆమె కింద పెట్టడానికైనా ఆమె ఎత్తలేకున్నారు. రబ్బర్ షీటు ఆమె క్రింద నుండి లాగడానికైనా వీలు లేకున్నది. 9 సంవత్సరాల 8 నెలలు ఆమె అలా అక్కడ పడి ఉన్నది. చివరకు కిటికీ ప్రక్కన చెట్లు చుట్టానికైనా తల తిప్పేది కాదు. ఒక రోజున జార్జ్ రైట్ స్థలం వెనకాల కొండ ప్రాంతములో నిలబడి ఉన్నాను. అశుద్ధాత్మ నీ పాదాలపై లేచి నిలబడు అని చెప్పారు. నేను చూశాను. దాగుడు చెట్టు గుండా ఒక వెలుగు ప్రకాశిస్తుంది. ఇంటి దారిన వెళ్ళు లేక కాచర్ దారిన వెళ్ళు అని చెప్పబడింది.
నేను ఇక్కడికి చేరగానే నేను వస్తున్నట్లుగా ప్రభువైన యేసు ఆమె తల్లికి ఒక దర్శనం చూపించారు. పడి ఉన్న ఆ అమ్మాయి పడక దగ్గరికి వస్తున్నట్లుగా ఆమె ఉమ్మి వేసే పాత్ర సహా లేపలేనంతగా బలహీనంగా ఉన్నది. అంటున్న దానికి ఆమె తల్లి దాన్ని పట్టుకుంటుంది. ఉమ్మి పాత్రను క్షయ దగ్గుతో వేయడానికి ప్రయత్నిస్తున్నది. నేను చెప్పాను, సహోదరి జార్జియా, దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆ లెవెల్లో నన్ను కలుసుకుని నీవు వెళ్లి నీ మీద చేతులుంచమని చెప్పాను. యెహోవా ఇలాగూ సెలవుతున్నాడు, లేచుమడు. 6వ జ్ఞానేంద్రియం పనిచేయుటకు ఆరంభమైనది. 9 సంవత్సరాల ప్రప్రదంగా ఒక శక్తి ఆమెను తాకినది. ఎన్నడూ ఆమె నిలబడి ఉండలేదు. అంతవరకు ఎగిరి గంతులు వేసి పొలంలోనికి పరిగెత్తి చెట్లను గడ్డిని మొదలగు వాటిని దీవించి జ్ఞాన దగ్గరికి వెళ్లి కూర్చొని ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటకు అను పాట వాయించినది. తర్కములు నెట్టివేయబడినవి కనుక ఆమె చేయలేదు. ఇప్పుడు నాకు తెలియదు, నాకెన్నడూ అది తెలియదు. ఆమె నిలబెట్టిన దేవుని శక్తి మాత్రమే చేయగలదు. ఆమె కాళ్ళు పెద్దవిగా లేవు, కీళ్లు దగ్గర బలంగా లేవు, అలాగే లేవు. చీపురు పుల్లలుగా ఉన్నవి. అది సుమారు 12-14 సంవత్సరాల క్రితం. మరి ఈనాడు బలంగా ఆరోగ్యంగా ఉండి ప్రభువైన యేసు కొరకు నడుస్తూ ఉన్నది. ఏంటది? మొట్టమొదటి ఏమి జరిగినట్లుగా అనిపించలేదు. అయితే తర్కము అది జరుగుదని చెప్పి ఉండును. అయితే సోదరుడా, ఆ వాక్యాన్ని ఆమె హత్తుకున్నది. ఆ నేలి యవనస్తురాలు పక్షవాయువుతో ఉండి కుంటిగా ఉండి చేతులు అలా బెడబడుతున్నవి స్వస్థత పొందవచ్చు. ఆయన ఆమెను బాగు చేయగలదు కూడా. ఆమె నమ్మినది. ఆ దూరప్రాంతం నుండి క్యాన్సర్ జబ్బుతో చనిపోతున్న వ్యక్తి సోదరుడు హాల్, అదే వ్యక్తి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాడు. మెల్టౌన్ లో ఉన్న అతని వైద్యుడు న్యూ ఆల్బన్ లో ఉన్న ఈ వైద్యుని దగ్గరికి పంపించాడు. సెయింట్ ఎడ్వర్డ్ ఆసుపత్రి. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి వైద్యుడు. నా బిడ్డలను పైకి తీసుకొచ్చాడు. ఆయనే పరీక్ష చేసి క్యాన్సర్ అని చెప్పాడు. మెల్టౌన్ లోని డాక్టర్ బ్రౌన్ అతను చనిపోయే స్థితిలో ఉన్నాడని చెప్పాడు. అది డాక్టర్ బ్రౌన్ చెప్పాడనుకుంటాను. ఇక్కడున్న అతని సహోదరి వద్దకు తీసుకెళ్లారు. ఆ నగరము న్యాయాధిపతి అయిన మిస్టర్ కాప్ యొక్క బంధువులు వారు ఇక్కడికి చేరిన తర్వాత అతను చనిపోయే వరకు అక్కడే ఉంచండి అని చెప్పారు. నన్ను రమ్మనమని కబురు పంపారు. రోజు మార్చి రోజు నేను నా భార్య అక్కడికి వెళ్ళాము. సోదరు హాల్ కొరకు మేము ప్రార్థించాం. నేను ఆయన ప్రేమిస్తున్నాను. క్రీస్తు కొరకు నేను మార్చిన వారిలో ఒక్కరు ఆయన. క్షీణించిపోతున్నాడు. చేతులు కూడా కదలింపలేకున్నాడు. మిస్సెస్ హాల్ అని అడిగినది, బిల్లి, నీవు చేయగలిగినది ఏదైనా ఉందా? ఏమీ లేదు సహోదరి హాల్, ప్రభు దగ్గర నుండి ఒక్క మాటైనా నాకు వినబడలేదు అని నేను చెప్పాను. నా వైద్యుడు ఆయన పరీక్ష చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎవరు మీ వైద్యుడు అని అడిగారు. నేను చెప్పాను, శామ్ ఎడియర్ అని. నేను శామ్ని పిలిపించాను. బిల్లి, చేయవలసింది ఒక్కడే ఉన్నది, అతన్ని లూసివిల్ కు ఎక్స్రేకై పంపించడమే అని శామ్ చెప్పాడు. ఆ తర్వాత నీకు దాని గురించి సమాచారం ఇస్తాను అని అన్నాడు. అంబులెన్స్ పంపారు. లోపల పెట్టి తీసుకుని వెళ్లారు. తిరిగి వచ్చారు. శామ్ నన్ను పిలిచి నాతో ఇలా చెప్పాడు, బిల్లి, అతనికి కాలేయం సంబంధమైన క్యాన్సర్ జబ్బు. అతని కాలేయాన్ని తీసివేయలేము, అతను బ్రతకాలి. ఇలా చెప్పాడు. అతని బోధకుడు, అతను బాగుపడతాడు. అదే విషయం నీవు కూడా చెప్పవలసి ఉన్నది. నేను అన్నాను, అతని వెలుగు సిద్ధంగా ఉన్నాడు శామ్. అయితే విషయం ఏంటంటే అతని చూడటానికి నేను ఇష్టపడుతున్నాను. అతని నా సోదరుడు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నేను తలంచాను, ఓ దేవా, నా కొరకు ఏదైనా చేయవా? ఆ దినాన ఉదయం ఉడతలు వేటాటి కొరకై వెళ్ళాను. తెల్లవారికి వరకు బయటకు వెళ్లి చూశాను. ఎవరు కూడా ఆ అడవిలో లేరు. నా తుపాకీ చేతపుచ్చుకొని ఇంట్లో నుండి బయలు వెళ్ళాను. ఒక పాతబడిన యాపిల్ గోడకు తగిలించి ఉంది. ఇందుకొరకై మేడ అది గోడకు తగిలించి ఉంది అని అనుకున్నాను. అలాగా 6 తగిలించి ఉంట చూశాను. తటాల నా టోపీ తీసివేసి నేల మీద మోకరించాను. పైకి చూశాను. ఒక అందమైన పెద్ద యాపిల్ దిగివచ్చి ఆ యాపిల్ అని తినివేసినది. దూరంగా ఆ బొమ్మలో వేలాడుతున్నలాగున అలాంటి వెలుగు అక్కడ పైన నిలబడి ఉన్నది. చుట్టూ గిర్రును తిరుగుతూ లేచి నిలబడు అని చెప్పారు. హాల్ కి ఇలాగ చెప్పు, యెహోవా ఇలాగూ సెలవెత్తుతున్నాడు, అతడు చావడు, బ్రతుకుతాడు. నేను వెళ్లి అతనికి చెప్పాను. అతనిలో వ్యత్యాసం ఏమీ కనబడలేదు. అయితే అతడు నమ్మాడు. కానీ అతడు హత్తుకున్నాడు. ఎలాంటి వ్యత్యాసం కనబడటగా లేదు. ఒక రోజు గతించింది, మార్పు లేదు. 2వ రోజు మార్పు లేదు. 3వ దినాన ప్రారంభమైనది. సంవత్సరాలు దాటినవి. ఈనాడు అతడు సజీవునిగా ఉన్నాడు. ఇక్కడ శ్రీమతి వీవర్ కూర్చొని ఉండట్లో నేను గమనిస్తున్నాను. నేను ఎలాంటి పొరపాటు చెప్పట్లేదు. మోర్గన్ స్వస్థత తర్వాత ఆమె కుమార్తె వచ్చినప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను. ఆ స్త్రీ చేయగలిగింది ఇంకేమీ లేదు. కొన్ని గంటల్లో ఆమె చనిపోబోయి ఉన్నది.
వారు ఆమెకు ఇవ్వగలిగిందంతా 1-2 చూపులు మాత్రమే. స్త్రీ సంబంధమైన శస్త్రచికిత్స ఆమెకు చేశారు. వెన్నుపూసంతా క్యాన్సర్ ప్రాగిపోయింది. శస్త్రచికిత్స చేసినప్పుడు అదంతా కిలికేశారు. స్త్రీకి చేయగలిగిందంతా ఇక ఏమీ లేదు. స్వస్థతను గురించి ఆమెతో మాట్లాడుకోలేను. అయితే ఆమె చెప్పినది, అయ్యా మీరు ప్రభువుకు దేవుని యొక్క సేవకులు, మీరు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యురాలు కాదు. దైవ సేవకుడు ఇంట్లోనికి వచ్చుటకు ఆమె యోగ్యమైనది కాదని ఆమె ఎంచుకున్నది. ఆమె తెలియజేస్తుంది లాగున, నేను ఒకలాంటి జీవితం జీవించాను, నేను నాట్యము చేశాను, నేను చేయకుండా కార్యాలను చేశాను, నేను నాకు ఇష్టం వచ్చిన చెడ్డ మాటలు మాట్లాడాను, నేను యోగ్యురాలను కాదు అందుకు అని చెప్పి తన పాపాలన్నీ నాకు తెలియజేసింది. ఆమె మంచిదానే సంధిస్తున్నట్లుగా నేను గమనించాను. 6వది, అతీతమైన జ్ఞానేంద్రియము కార్యరూపము కాకముందే క్రీస్తును అక్కడే పొందుకునే స్థితిలో ఆమె ఉన్నది. మేం మోకరించాము, మీ పాపములు ఎరనివైనను అనే విషయాన్ని గురించి నేను ఆమెతో మాట్లాడాను. ప్రభు యేసు క్రీస్తుకు ఆమె తన జీవితాన్ని అప్పచెప్పినది. ఆమె అలా చేసినప్పుడు ఓహో నాకేదో మరోలా ఉన్నది అని ఆమె చెప్పినది. నాకేదో జరిగినది. మీ అందరితో నేను కరస్పర్శ చేయాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత నేను అలా చూశాను. నేను ఆమె దర్శనములో కోళ్ళగంప వెనకాల ఇంటిలోకి వెళ్తుండగా చూశాను. నేను ఇలా చెప్పాను, శ్రీమతి వేవర్, ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆ కోళ్ళగంపలోకి నీవు ప్రయాణం చేస్తావు, నీవు జీవిస్తావు. ఆమె భావించిన రీతిగా ఆమె వెళ్ళలేకపోయినది. హ్యాండ్ స్ట్రావెన్ తిరిగేసినది. వైద్యులు చెప్పిన రీతిగా ఆమె వెళ్ళలేదు. ఆమె చనిపోబోతున్నది. అది 14-15 సంవత్సరాల క్రితం. అవునా శ్రీమతి వేవర్? 14 సంవత్సరాల క్రితము ఆమె వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు తోలుకుంటూ వచ్చినది ఈ మందిరానికి. పడకలోండి లేచేంతగా కనిపించడం లేదు. చిన్న ఎముకలు కనిపిస్తున్న చేతులు. ఎందుకంటే ఆమె వచ్చి యేసు నామమున బాప్తిసము తీసుకుంటానని దేవునికి ఆమె ప్రమాణము చేసినది. చక్రాల బండి కుర్చీలో ఉండి ఆమెను బయటకు తీసి ఆమెను కుర్చీలో ఉంచి నీళ్ళలోనికి దింపి యేసు నామమున బాప్తిసమిచ్చాం. ఆమె అక్కడ ఈ రాత్రి కూర్చొని ఉన్నది. ఆమె చిన్న ఆరోగ్యాన్ని మీరు చూడాలంటే ఆమెను చూడవచ్చు. ఎందుకని శాస్త్రీయ పరిశోధనలు, తర్క వితర్కములు అలాంటివన్నీ తోసివేయండి. ఎందుకంటే 6వ జ్ఞానేంద్రియము కార్యరూపము దాల్చై ఉన్నది. వాస్తవం. చూడు, ఒక్క నిమిషం ఇది కూడా మరలా చెప్పనివ్వండి. ఒకానొక సమయాన్ని యేసు ఒక చెట్టు దాటి వెళుతున్నాడు. అది అంజూరపు చెట్టు. ఆయన ఆ అంజూరపు చెట్టును చూశాడు. దయచేసి దీన్ని మీరు జారవిడుచుకోవద్దు. అంజూరపు చెట్టు వైపు ఆయన చూశాడు. దానిలో అంజూరపు పళ్ళు లేనే లేవు. ఆయన ఆ చెట్టును శపించి ఇలాగ చెప్పాడు, ఏ మనుష్యుడు నీ ఫలము తినకుందురు కాక. శిష్యులు చుట్టూ చూశారు. ముందు ఎలాగున్నదో అలాగే ఉన్నది ఆ చెట్టు. ఒక గంట తర్వాత అది అలాగే కనిపిస్తుంది. భూమిని తెరచి దాన్ని మింగినట్లుగా దేవుడు చేయలేదు. ఆకాశం నుంచి మెరుపులు మెరిపించి దేవుడు దాన్ని కాల్చి బొగ్గుగా చేయలేదు. ఆయన అలా చేయగలడు. నిజంగా ఆయన అలా చేయుటకు సమర్థుడే. అయితే అలాంటి కార్యాలేవి ఆయన చేయలేదు. జరిగిన విషయం ఏంటి? చెట్టు శపించబడినది. దేవుని యొక్క విశ్వాసం ఆ చెట్టులోని ప్రాణానికి వ్యతిరేకంగా పెట్టబడినది. బాహ్యంగా నీకేవి కనిపించలేదు. అయితే భూమి లోపల భాగాన, చెట్టు వేర్లు లోపల భాగాన మరణం పీఠం వేసుకున్నది. అది శపించబడినది. జ్ఞానేంద్రియం దాని కడ్డు తగిలినది. అది చనిపోవలసి ఉన్నది. ప్రేలలో నుండి చావు ఆరంభమైనది. అదే సంఘటన క్యాన్సర్ లో జరిగినది. అదే సంఘటన కణితిలో జరిగినది. అదే సంఘటన ఏ వ్యాధులైనా జరుగుతుంది. 6వ జ్ఞానేంద్రియం యొక్క శక్తి అయిన ప్రభు అయిన దేవుడు దానికి వ్యతిరేక్తుడై చేస్తున్నాడు. సతనా అక్కడి నుండి బయటికి రా అని చెప్పు. అక్కడే ఇలాంటి భౌతిక చర్య జరిగించబడ్డ నువ్వు చూడకపోవచ్చు. అయితే విశ్వాసం అక్కడ అలాగే అంటి ఉంటుంది. అది శపించబడినది. 6వ జ్ఞానేంద్రియము, ఆ అతీతమైన జ్ఞానేంద్రియము దాన్ని వెళ్ళనివ్వదు. నీవు ఏ భావాలు కలిగి ఉన్నావని, నీవెలా చూస్తున్నావని, నీవు ఎలా ప్రతిస్తంభన చేస్తున్నావని అది లెక్క చేయదు. అలాంటిది ఒక్కటి కూడా అది కలిగి ఉండదు. దేవుని వాక్యం ఉపయోగించబడినది. 6వ జ్ఞానేంద్రియము దాన్ని పట్టుకున్నది. అంతే. అది పనిచేయటకు పయనించినది. క్యాన్సర్ తగ్గుముఖం పట్టినది. ప్రేమ నుండి మృతమవుతున్నది. అది అయిపోయినది. నిశ్చయం. ఈ బలశాలి అయిన 6వ జ్ఞానేంద్రియము ద్వారా రాజ్యములు ముక్క చెక్కలైపోయినవి. ఒక గోడపై మరొక గోడ ముడతలబడిపోయినవి.
ఈ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా ఎర్ర సముద్రం వెనుకొక మలినిది, And a dry ground made a way. ఎండిన నేల ఏర్పడి For children of God to దేవుని escape. ప్రజలు తప్పించుకోవడానికి మార్గం ఏర్పరచబడినది. By this same sixth sense, ఆరవ జ్ఞానేంద్రియము ద్వారానే Samson defied మల్లెములు thousands of బాకులు గల Philistines. వేల మంది ఫిలిస్తీ సైన్యాన్ని సంసోను ఎదిరించాడు. అడవి గాడిద చవరేముకు ద్వారా తప్ప తను తాను కాపాడుకునే మార్గము లేకపోయాను. That sixth sense ఆరవ జ్ఞానేంద్రియము కార్యము చేసింది. 1,000 వేల మంది Philistines. ఫిలిస్తీన్లు చితకబారింది. Hallelujah. హల్లెలూయా. ఈ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా The మృతులు dead తిరిగి been raised. లేచారు. ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా శక్తివంతమైన అద్భుతాలు జరిగించబడినవి. భూమిని ఢీకొనగలిగిన బలమైన శక్తి ఇదే. అదే ఆ అతీతమైన జ్ఞానేంద్రియము ఆరవ జ్ఞానేంద్రియంగా పిలువబడుతుంది. దీనిని మరొకటి కృంగదీయలేదు. ఇది కృంగినట్లయితే దానికి ఆమెను తెలియపరుచుకున్న మాట. సరే, నీవు సాగిపో. But regardless of what this does, ఏమైనప్పటికీ దానిని నమ్ము. అక్కడే దాని బలము ఇమిడి ఉన్నది. if you నీవు believe నీ in your heart, హృదయపూర్తిగా నమ్మినట్లయితే ఆలోచనకు ఐదవ జ్ఞానేంద్రియమా నీ మెదడులో నీవు పెట్టబడుతున్నావు. అయితే నీ ఆరవ జ్ఞానేంద్రియము నీ హృదయములో పెట్టబడుతున్నది. you believe నీ with your హృదయపూర్తిగా heart. నీవు విశ్వసించు. నీ నోటితో ఒప్పుకోవడం జరుగుతుంది. నీ హృదయముతో నీ విశ్వసించు. అవునండి, ఆ ఆరవ జ్ఞానేంద్రియము ఆ బలమైన శక్తి ద్వారానే. Listen. Because of that Nenu. sixth sense, ఆ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా there was a prophet thrown into a lion's సింహములో den. వేయబడి ఒక ప్రవక్త ఉండెను. And because of that sixth sense, the lions could ఆ eat ఆరవ them. జ్ఞానేంద్రియము ద్వారా సింహాలు దానియేలును భక్షించలేదు. అవి అలా చేయలేదు. They couldn't get ఆ near ఆరవ him జ్ఞానేంద్రియము because ద్వారా of that sixth ఆ sense. అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా అవి అతని దగ్గరకైనా రాలేదు. By that అదే same ఆరవ sixth sense, జ్ఞానేంద్రియము ద్వారా అందుతున్న అగ్నిగుణములో ముగ్గురు హెబ్రీ బాలు వేయబడి అగ్ని జ్వాల వారు ఎదిరించరి. అది ఆ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారానే. అన్ని తర్క వితర్కాలు రుజువు కొరకై వారెక్కడికి చేరుకొనక ముందు మరణ ఓటుకని వారు కాల్చబడవలసి ఉండెను. అయితే ఆ ఆరవ జ్ఞానేంద్రియము 2-3 గంటల్లో వారితో అక్కడ ఉండెను. అగ్నిగుణం వారు తెరిచినప్పుడు దేవుని కుమారుని పోలిన ఒకరు వారితో నిలబడి పోయినట వారు చూచిరి. that's the అదే sixth sense. ఆరవ జ్ఞానేంద్రియము. అగ్ని దాన్ని కాల్చలేదు. Yes, sir. Was that అవునండి. same sixth sense one అదే time? ఆరవ that the జ్ఞానేంద్రియముతో Apostle Peter was laying in ఒకప్పుడు jail. అపోస్తలుడైన పేతురు ఖైదులో పడి ఉండెను. ఆ మరుసటి రోజు వారు అతని తలను నరికివేయనై ఉండేది. ఆ ప్రక్కనే యోహాను మార్కెట్లో ప్రార్థనా కూడా ఏర్పాటు చేయబడిండెను. That sixth ఆరవ sense began జ్ఞానేంద్రియము to ఖైదినంత that jail, అమలుకొనున్నది. where he's been covered by ప్రార్థన prayer. ద్వారా అతడు కప్పివేయబడ్డాడు. ఆ ఆరవ జ్ఞానేంద్రియము కార్యము చేయడకు ఆరంభించినది. The pillar of fire. అగ్నిస్తంభము కిటికీలో గుండా లోపలికి వచ్చి పేతురును తట్టి ఇక్కడ బయటికి వచ్చేసాయి. ఆరవ జ్ఞానేంద్రియము ఆ చిన్న ఓడ నీటిలో మునిగిపోతున్నప్పుడు మహాసముద్రంలో మునిగిపోకుండా పరిశుద్ధ పౌలు కాపాడినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. మునిగిపోకుండా అతని కాపాడినది ఆ అతీతమైన జ్ఞానేంద్రియముకు ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. సర్పం అతన్ని కట్టువేసినప్పుడు అతను విదిలించుకునే మంటలో విసిరివేయనట్టుగా చేసినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. అది చేసినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. యేసుక్రీస్తును మృతుల్లోని తిరిగి లేచినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. ఆయన భూమిలో పాతిపెట్టబడినప్పుడు ఎందుకంటే ఆయన దేవుని వాక్యాన్ని నమ్మెను. అని చెప్పారు, ఈ శరీరాన్ని పడగొట్టుడి, దానిని నేను 3వ దినమ లేపుతాను. అవిలాగా చెప్పాడు, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనయ్యను, ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టను. అదే ఆ అతీతమైన జ్ఞానేంద్రియము. ఈ జ్ఞానేంద్రియాలు తర్క వితర్కాలను నెట్టివేయము. యేసుక్రీస్తు అనుగ్రహించు విశ్వాస జ్ఞానేంద్రియాన్ని, అతీతమైన జ్ఞానేంద్రియాన్ని నమ్ము. అదే జ్ఞానేంద్రియము ద్వారా God సమస్తము శూన్యమై ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాను. ఆ జ్ఞానేంద్రియము ఏంటి? ఆ అతీతమైన జ్ఞానేంద్రియమే దేవుడు. దేవులో ఉన్న దేవుని యందు విశ్వాసమే ఆ జ్ఞానేంద్రియము. దేవులోని కొంత భాగము నిలోనికి వచ్చి నీకు ఆ అతీతమైన జ్ఞానేంద్రియాన్ని అనుగ్రహించును. అదే అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా God framed the world. కల్పించిన వస్తువులతో లోకముతో ఏకము చేసి దేవుడు నిర్మాణము చేశాడు. ఆయన మాటను మాట్లాడాడు. ఆయన మాటను నమ్మి ఉన్నాడు. ప్రపంచములు హోగుతూ రూపకల్పన దాల్చినవి అతీతమైన జ్ఞానేంద్రియము, ఆరవ జ్ఞానేంద్రియము
ఓ దేవా, నా మీద దాన్ని కృమ్మరించము, అది నాకు అనుగ్రహించము, దాన్ని అవసరతను అపేక్షించు వారందరికీ దయచేయము. ప్రభువా, ఆ 6వ జ్ఞానేంద్రియాన్ని నాలో కృమ్మరించండి. ఈ 5 నేను అర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాను. నా సొంత జ్ఞానము, తలంపులు, సమస్త వితర్కములు ప్రభువా తోసిపుచ్చుతున్నాను. నీ వాక్యమే సత్యము, ప్రతి నరుని మాట అబద్ధము, ప్రతి వితర్కము, ప్రతి అవిశ్వాసము దూరమగును గాక. అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా, అనగా పరిశుద్ధాత్మ జ్ఞానేంద్రియమైన ఆ జ్ఞానేంద్రియము ద్వారా నేను నడిచదును కాక. అది అవసరం లేదా? అదే మనకు కావలసి ఉన్నది. స్నేహితుడా, దేవుని దీవించునుగాక. That's what you need. అదే నీకు అవసరము. That super ఆ sense of అతీతమైన aspiration. జ్ఞానేంద్రియం ఒక దాన్ని వేడుకుంటుంది. And it knows ఆయనే దాన్ని that అనుగ్రహిస్తాడని he'll నాకు give it. తెలుసు. It's persuaded. దేవుని యొద్దకు For he వచ్చేవాడు ఆయన that ఉన్నాడని, cometh to God must ఆయన believe that జాగ్రత్త he కలిగిన వారికి is. ఫలము దయచేవాడని And నమ్మవలే reward కదా. those that అది diligently దానిని seek him. సమ్మతింపజేస్తున్నది. 6వ జ్ఞానేంద్రియం ఇలా చెప్పినట్లయితే దేవుడు తన వాక్యాన్ని కాపాడుకుంటాడు. నాకు నేను ఆయనకు అప్పచెప్పుకుంటాను. నాకు కలిగినంత ఆయనకే అర్పించుకుంటాను. ఇది జరుగుతుందని నా జ్ఞానేంద్రియము చెప్తుంది. అది దేవుని వాక్యమందరి నా విశ్వాసం. దానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే అది లేనట్లుగా ఉంటుంది. అబ్రహాము దేవుని కలుసుకున్నాడు. శారా ద్వారా నీవు ఒక బిడ్డను పొందబోతున్నావని దేవుడు చెప్పాడు. అతడు 70 సంవత్సరాల వయస్కుడు, ఆమె 60 సంవత్సరాల వయస్కురాలు. లేని పెద్దాన్ని అబ్రహాము పిలిచాడు. వ్యతిరేకమైనను లేకున్నప్పటికీ అబ్రహాము నమ్మాడు. He walked అతడు దేవుని చూచినట్టుగానే అతడు నడిచాడు. అతడు నమ్మాడు. అతనికి లేని ధరని ఎలాంటి వితర్కమైనప్పటికీ వైద్యులా అని ఉండవచ్చు. అబ్రహమా, నీవు అలా చేయడానికి చాలా వృద్ధులు కదా అని వైద్యులు ఏమి చెప్పినప్పటికీ, ఇంకొకరు ఏమి చెప్పినప్పటికీ, అలాంటికి కొంచెమైనా వ్యతిరేకమైన ఎవరు ఏమి చెప్పినప్పటికీ, తన స్వంత మనస్సే ఏమైనా చెప్పినప్పటికీ, మరొకటి ఏదైనా పలికినప్పటికీ, దేవుడు యథార్థవంతుడు. దానిపైనే అతడు ఆధారపడ్డాడు. అదే 6వ జ్ఞానేంద్రియము, అదే అతీతమైన జ్ఞానేంద్రియము. God give it దేవా, to me. అది నాకు అనుగ్రహించండి. దేవా, ఇంకా ఎక్కువగా దయచేయండి. ఆయన ప్రజలకై పరిచయం చేయలాగున నా ప్రార్థనలు. ఈ ప్రియాన ఎర్రతలగల ఆ బిడ్డను తల్లి తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడే నిలబడి ఉన్నది. ఆమె చెక్కెల నుండి కన్నీరు కారుతుంది. ఏంటి విషయం సహోదరి అని అడిగాను. ఆమె చెప్పినది, సోరబ్రహాం, అది లుకీమియా. నన్నెవరో నిలబెట్టినట్టుగా భావించాను. ఓహో, ఆయన ఆపత్కాలమందు సహాయకుడు. Sure not long ago. ఇక్కడ కొద్ది కాలం క్రితము కారు నడుపుకుంటూ నేను బిల్లి రోడ్డు మీద వెళ్తున్నాము. కొంతమంది నల్లజాతి యవనస్తులు ఇలా త్వరగా నడుపుకుంటూ వెళ్తున్నారు. కారు ఒకదాని ఒకటి రాసుకుని గిర్రు తిరిగి నేలంతా రోడ్డు పడిపోయారు. And one little అందులో ఒకడు pinned under the car కారు కింద తన back వీపు భాగా నుంచి against the car. పడిపోయాడు. ఆ ఎవరు ఎగిరి దూకుతున్నారు. వారంతా ఎగిరి దూకుతున్నారు. లేచులకు మొదలు పెడుతున్నాడు. అతను చెప్తున్నాడు, దయచేసి అలా చేయవద్దు, నా వీపు విరిగిపోతుంది. అలా చేయొద్దు, మీరు నన్ను చంపుతున్నారు, మీరు నన్ను చంపుతున్నారు, అలా చేయొద్దు. వారు అంటున్నారు, ఓ మేమది నీ దగ్గర నుంచి తీసివేస్తున్నాం, అది నిప్పట్టుకుంటుంది, దాన్ని నెట్టవద్దు, మీరు నన్ను చచ్చిపోయేంతగా నులివేస్తున్నారు, అలా చేయొద్దు, అలా చేయొద్దు. ఇక నీవు క్రైస్తవుడివేనా అని పెద్దగా అరిచాను. కాదండి అని అన్నాడు అతడు. నీవు ప్రార్థించడం మంచిది అని చెప్పాను. He said, yes. అవునండి అన్నాడు. 6వ జ్ఞానేంద్రియము కార్యము చేసుకుంటుంది. 6 వెనుకాలకి నడిచాడు. తీర్పు దినాల వరకు అదేంటో నేను ఎరుగను. అయితే అకస్మాత్తుగా అతని మీద నుండి కారు అలా కొట్టి నెట్టివేసినట్టుగా అయిపోయింది. ఎగిరి దూకాడు. బాగున్నాడు. What was it? A present help in a time of trouble. ఏంటది? ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయము. మేము తిరిగి వచ్చేటప్పుడు ఒక యవనస్తురాలైన నవజాతి స్త్రీ రోడ్డుపై 400 మైళ్ల వేగంతో ఒక కొత్త ప్లేమౌత్ కారు నడుపుకుంటూ వస్తున్నది. ఆమె చాలా వేగంగా వస్తున్నది. నేను ఆ కారు చూస్తున్నాను. దాని యొక్క ట్యాంకేర్ అనగా ఇరుసు నేరుగా చెట్టుకు గుద్దుకుంది. పిల్లి నేను ఆగిపోయాం. ఆ ముందు మంచుతో ఉండి బంకమట్టి వలె రహదారి ఉంది. అయితే అప్పటికది ఆగిపోయినది. మిన్నెసోటా వైపుగా గాలి బహు వేగంగా కొడుతుంది. కారు నెట్టివేయబడినదిగా ఉన్నది. బిల్లి అది జ్ఞాపకం ఉన్నదా? నేను ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాను. ఆమె అక్కడే కూర్చొని ఇలా చెప్తుంది, అయ్యో నేను చచ్చిపోతున్నాను. వారు అంబులెన్స్ ని పిలిచారు. అంబులెన్స్ వచ్చేసింది. అంబులెన్స్ వెనకాల ఒక చచ్చిపోయిన మనిషిని పెట్టి ఉంచారు అన్నాడు. నేను ఆమెను బయటకు తీయలేను. అందుచేత ఒక రైతు ఇలా అంటున్నాడు, ఎవరినో ఒకరు త్వరగా పంపించండి, ఆ స్త్రీ చచ్చిపోతుంది. I walked up there and నేను I ఎక్కడికి said, వెళ్లి "Lady, చెప్పాను, just a ఒక్క minute." నిమిషం అమ్మా, She said, అయ్యా "Don't touch me, నన్ను sir. తాకవద్దు, అయ్యా Don't నన్ను touch me, ముట్టవద్దు, my back." నా వీపు. I said, "Lady, నీవు క్రైస్తవురాలవా are you a Christian?" అని అడిగాను. ఆమె నా వైపే చూస్తుంది. నేను ఒక సువార్త సేవకుడును అని చెప్పాను. నీవు చనిపోయినట్లయితే దేవుడి దగ్గర నీవు ఎలా ఉంటావు అని అన్నాను. She said, "Sir, నేను I ఇప్పుడు want to be మంచిగా right ఉండాలని now. అనుకుంటున్నాను. The sixth sense 6వ of the word. జ్ఞానేంద్రియం పనిచేయక మొదలైంది. The power of God దేవుని came శక్తి down. దిగి వచ్చినది.
ఎవరి సహాయం లేకుండా కాలు నుండి దిగి వచ్చినది. అవసరమైన కాలములో దేవుని యొక్క శక్తి లేక బలము, ఆపత్తి కాలమందు నమ్ముకోదగిన సహాయము. మనం వాక్యము ద్వారా నడుద్దాం, మన విశ్వాసము ద్వారా జీవిద్దాం. నీతిమంతుని విశ్వాసములుగా జీవించును. ఆ విధంగానే మనము జీవించాలి. 6వది, అతీతమైన జ్ఞానేంద్రియమును ఎక్కువగా ఎంతమందికి కావాలని కోరుకుంటున్నారు మీరు? Let us bow our heads then while we pray. తల వంచుకొని ఉండండి, ఆ పెదవ ప్రార్థించుకుందాము. ప్రశస్తులకు ప్రభువా, Our God and ఆ our Father, దేవా, మా తండ్రి, ఆయన ఎంతగానో దయాళువై ఉన్నావు నీవు. మేము జీవించడానికి నీవు మాకు 5 జ్ఞానేంద్రియాలను అనుగ్రహించావు. ఈ భూమి యందు మేము నడుచుటకు, ఈ భూమిలో మేము స్పర్శ కలిగుంటకు అవి మాకు అనుగ్రహించబడి ఉంటివి. we ఆ can చేతుల feel స్పర్శ things వలన that's to be స్ఫురించగలిగిన felt with our hands. స్పష్టమైనవిగా తెలుసుకోగలుగుతున్నాము. మేము వినుట కొరకై నీవు మాకు వినికిని ప్రసాదించున్నాము. ఎంతగానో అందుకొరకై ఆనందిస్తున్నాము. That we can hear the word of God. దేవుని and వాక్యాన్ని that మేము వినగలుగుతున్నాము. faith cometh by తద్వారా hearing, విశ్వాసముతున్నది వినుట, hearing the word. దేవుని వాక్యాన్ని వినుట. ఈ 6 జ్ఞానేంద్రియాలను బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాము. మా జీవితకాలమంతా మేము వాటిని కాపాడుకుందుము గాక. అయితే ఈ అతీతమైన జ్ఞానేంద్రియము, ఈ విశ్వాస జ్ఞానేంద్రియము, విశ్వాసకి చెంది ఉన్న ఈ జ్ఞానేంద్రియము, ఎందుకంటే అతడు నమ్మిక కలిగి ఉన్నాడు కాబట్టి అది అతనికి అవసరమై ఉంటున్నది. ప్రభువా అది మాకు మరెక్కువగా అనుగ్రహించండి. ఓ ప్రభువా, దాన్ని శుద్ధి చేయండి, మమ్ము స్నానబెట్టండి, మరి నీ శక్తితోనూ నీ మంచితనముతోనూ మమ్మల్ని నింపివేయండి. మా బ్రతుకు దినములను 6వ జ్ఞానేంద్రియము ద్వారా మేము నడుచుదుము కాక, ఒక్క యేసుక్రీస్తు ద్వారానే అనుగ్రహించబడి విశ్వాస జ్ఞానేంద్రియము ద్వారా మేము అలా నడుచుదుము కాక. అందుకొరకే మేము ప్రార్థిస్తున్నాము, అది పొందుకున్నామని మేము నమ్ముకుందాము కాక. ఎలాంటి అనుమానం మా హృదయంలో ఉండకుండును కాక. And you promised that అది జరుగుతుందని నీవే వాగ్దానము చేస్తున్నావు. ప్రభువా, ఎవరైతే తమ హస్తాలు ఎత్తి ఉన్నారో వారి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. వారి కొదువులతో ఉన్నారు, అవేంటో మీకు ఇరుకై ఉన్నవి. I pray వాటన్నిటినీ that you'll జరిగించమని bring నేను to pass అర్థిస్తున్నాను. every one of them. అవి May it be వారి fulfilled. కోరికలు నెరవేర్చబడును గాక. I asked it in Jesus' name. Amen. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Faith in the Father, faith in the Son, faith in the Holy Ghost. These 3 are one. Demons will tremble and sinners awake. Faith in Jehovah will anything shake. క్రితం ఎప్పుడైనా ఇది విన్నారా? సంగీతం లేకుండా ఒక్క నిమిషం అండి. Faith in the Father, faith in the Son, faith in the Holy Ghost. These 3 are one. Demons will tremble and sinners awake. Faith in Jehovah makes anything shake. అది వాస్తవమే. Oh, ఆహా, my precious. ప్రశస్తమైన విశ్వాసం, మహిమ గల ప్రశస్తమైన విశ్వాసము. దేవా, విశ్వాసము నాకు అనుగ్రహించండి. By faith, అబ్రహాము విశ్వాసము ద్వారానే, ఇస్సాకు విశ్వాసము ద్వారానే, by faith, Abel. విశ్వాసము ద్వారా హెబెలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణను అర్పించను. Him being yet dead, yet అతడు మృతుడై సాక్ష్యం పొంది ఉన్నాడు. ఓ, మనకంతటి విశ్వాసము కావాలి. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, నాకు మరింత విశ్వాసము కావాలి. నా జీవిత యాత్రలో నా కోరిక ఇదే. రానున్న సంవత్సరంలో దేవుని యందు విశ్వాసం ఎక్కువగా నాకు కావాలి. దేవా, నా మనసులో ఉన్నటువంటి అవిశ్వాసానైనా తీసివేయండి. ఇక ఎప్పుడై తిరిగి ఏదైనా మొలకెత్తుతున్నట్లయితే దానిని తీసివేయండి. సాతాను నాతో పోరాడుతుంది, నీతో పోరాడుతుంది. అది తన బాణాలు సంధిత సంసిద్ధంగా ఉన్నది. అయితే విశ్వాసమును డాలు ఎల్లప్పుడూ నా ఎదుర ఉంచుకుందును కాక, అపవాది తంత్రాలను ఎదిరించుట కొరకై, దాని అగ్ని బాణాలను ధనుడు కొరకై అది నా ఎదుట ఉంచుకుందును కాక. అదే నా విధేయత ప్రార్థన. దేవుడి మిమ్మల్ని దీవించును. సోదరు నెవిల్, ఇంకేమైనా చెప్పవలసి ఉందా? రండి.